హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేను తెలిసే ఉంటుంది. అయితే ఎన్ని రోజుల నుంచి అండి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి? ఓకే, ముందుగా ఒక మాట చెప్తా మీకు. ప్రతి సేవకులు కూడా వాక్యాన్ని బోధిస్తారు కదా. నా వర్షన్ వేరేలాగా ఉంటుంది. కొంచెం మీరు ఎలా ఉంటుందంటే, కొంచెం మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతా, దాంతోనే రిప్లై ఉంటుంది. అది కొంచెం ముందరగా అర్థం చేసుకోండి. సరే, వాకింగ్ స్టార్ట్ చేసుకుందాం. ఉపవాస ప్రార్థనల గురించి కొన్ని ముందుగా మనం చాలా ప్రసంగాలు వింటూ ఉంటాం. అవునండి, చాలా ప్రసంగాలు వింటుంటాం. ఇప్పుడు మనందరిలో కూడా తెలివైన వాళ్ళు ఎవరు? నేనా, పాస్టర్ గారా? చెప్పాలి. ఎవరండి తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు ఎవరు? పాస్టర్ గారా, నేనా? నన్ను చెప్పమంటారా? తెలివైన వాళ్ళు, బాగా తెలివైన వాళ్ళు ఎవరు కాదు, మీరే. మీ అంత డేంజరస్ ఎవ్వరు ఉండరు అసలే, తెలుసా? మీరు ఏదో వింటున్నారు కానీ మీ అంత తెలివైన వాళ్ళు ఎవరు ఉండరు. పాస్టర్లు అంటే పాపం ఏదో వాక్యాన్ని సిద్ధపరచుకుని సిద్ధం చేసుకుని వచ్చి వాక్యం బోధిస్తారు. కానీ దానికి ఎన్ని వంకలు ఉన్నాయో, ఎన్ని మలుపులు ఉన్నాయో, ఎన్ని తప్పులు ఉన్నాయో, ఎన్ని రైట్లు ఉన్నాయో ఎవరు సెలెక్ట్ చేసి చెప్తారు? రైట్ ఆర్ రాంగ్ అని. ఇప్పుడు చెప్పండి, రైట్ ఆర్ రాంగ్ అని ఎవరు చెప్తారు? సరే, మీరు చెప్పరు, అలాగే కూర్చుని ఉంటారు అంతే. నాకు ఏం తెలదన్నట్టు. కానీ అన్నీ తెలుసు. మీరు బయటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటారు. అయితే ఇక్కడ ఉపవాస ప్రార్థనల గురించి మ్యాక్సిమం మీకు తెలిసినంతగా చాలామందికి తెలియదు. కానీ కొన్ని విషయాలు ఉపవాస ప్రార్థనలు కాబట్టి, దేని కొరకు ఉపవాస ప్రార్థనలు పెడతారు? ఒకళ్ళన్నా సమాధానం ఇవ్వాలి. దేని కొరకు ఉపవాస ప్రార్థనలు పెడతారు? ఏదైనా ఇంట్లో ఒక సమస్యలు తీరాలని, బలమైన కోరికలు నెరవేరాలని, అలాగే ఇంకా కఠినమైనవి ఉంటాయి చూసారా, అవు ఖచ్చితంగా ఈ పని కావాలి అని ప్రార్థనలు పెడతారు. మనందరికీ తెలుసు. మోషే ఎన్ని రోజులు ఉన్నాడండి ఉపవాస ప్రార్థనకి? ఉపవాసం 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు. అంటే ఆయన ఉపవాసం ఎలా ఉన్నాడు? నా వాయిస్ వినపడుతుంది కదా అందరికీ? నేను మైక్ ఎందుకు బంద్ చేయించాను? ఇది బయటికి వినపడదు కదండి, మామూలు మైక్ పెడితే వినపడదు. ఇప్పుడు నా మాట వినపడుతుంది. అయితే నేను మైక్ ఎందుకు బంద్ చేయించానంటే, నా వాయిస్ మీరు వినాలని. అర్థమవుతుందా? మీరు ఎక్కడున్నా కానీ మైక్లో వినపడుతుందిలే అని అనుకుంటారు. కానీ ఎప్పుడైనా కానీ మీరు బంగారాన్ని ఎలా దాచిపెడతారు? డైర్ బల్ల మీద కానీ, అక్కడ కానీ, ఇక్కడ కానీ, మంచంగా పెడతారా? ఎక్కడ పెడతారు బంగారాన్ని? అమ్మా, బీరువాలో పెడతారు. చాలా మంచి ప్లేస్లో పెడతారు బంగారాన్ని. మరి వాక్యం ఎటువంటిది? బంగారం కంటే విలువైనది, వజ్రం కంటే విలువైనది. అటువంటి వాక్యాన్ని మనం ఎలా వినాలి? చాలా శ్రద్ధగా వినాలి. 100 మాటలు చెప్తే ఒక మాట కరెక్ట్గా ఉంటుంది. అవునా? అన్నిటికీ తలకా ఉప్పు రెడీ అయిపోయారా? అది సరే. అయితే 40 రోజులు ఉపవాస ప్రార్థన ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దేవునితో మాట్లాడాడు కాబట్టి. యాక్చువల్గా 40 రోజులు మనం ఉండాలంటే ఉండలేం. 40 రాత్రులు 40 పగళ్ళు ఏమి తినకోకుండా. ఆయన సపోర్ట్ ఏముంది ఆయనకి? దేవాది దేవుని ఆశ్రయం ఉంది. దేవునితో మాట్లాడుతున్నాడు. అక్కడ దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆకలి ఉంటుందా? నిద్ర ఉంటుందా? ఏమి ఉండదు. ఆయన 40 రోజులు ప్రార్థనలో ఉండి 40 రోజులు కూడా ఆయన చెప్పింది చేసి ఆ కొండ దిగి కిందకి వస్తుంటే ఏం ట్రాన్స్ఫర్ అయింది ఆయనలోకి? ఏం ట్రాన్స్ఫర్ అయిందమ్మా మీరు చెప్పండి. అసలు ఒక్క మాట వినపడతలేదు. నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నాను? ఏమైంది? ఆయన ముఖం చాలా ప్రకాశించింది. అంటే చూడండి, ఆయన దేవునిలో ఉన్న కాంతి ఈయనలోకి ప్రవేశించింది. అది చాలా గొప్ప విషయం. మామూలుగా కాదు. ఆయన చూడడానికి, కొండ దిగి వస్తుంటే చూడడానికి ఆ దారిలో ఉన్న వాళ్ళు చూస్తుంటే సూర్యుడిని ఎలాగా చూడలేమో, ఆయన వెలుగుని ఆయన నడిచి వస్తుంటే ఆయన చూడలేకపోయేవారు. ఎవరిని? మోషేని చూడలేకపోయారు.
ఇక్కడ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మీకు ముందుగా ఈ మోషేది అయిన తర్వాత ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో మళ్ళీ ఎన్ని రోజులు ఉన్నాడు యేసుక్రీస్తు వారు? 40 రోజులు. 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఇంకా వాళ్ళ గురించి అడిగితే ఉపవాస ప్రార్థనలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే మొత్తం తెలిసిపోద్ది మీకు, మొత్తం తెలుసు, రాసుకుంటారు కదా. అయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు చదవద్దు, ఓకే, రాసుకోండి. తర్వాత ఇంకోటి, దానియేలు కూడా ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు అమ్మా? 21 రోజా? అంటే 3 వారాలు రాస్తుంది కాబట్టి మీరు 21 రోజేనా? ఎక్కడుంది దానియేలు గ్రంథం? 10:3. ఓకే. తర్వాత ఎజ్రా 10:6లో కూడా. అయితే ఈ ఉపవాస ప్రార్థన అనేది మనకి ఒక ముఖ్యమైన మాట. ఇవన్నీ వాక్యాలు చదువుకుంటూ వెళ్ళిపోతే మీకు కొంచెం అర్థం కాదు. ఇక్కడ చూడండి, మనం దేవుని మందిరానికి ఎందుకు వచ్చాం? ఈ ఒక్కదానికి ప్రశ్న జవాబు కరెక్ట్గా చెప్పండి. దేవుని మందిరానికి ఎందుకు వస్తారు అమ్మా? వాక్యం వినడానిక? మీకు ఒక చిన్న ఉపమానం చెప్తా. ఇప్పుడు జెండు బామ్ తయారవ్వాలంటే ఏం చేస్తారు? జెండు బామ్ రాసుకుంటారు కదా, తలనొప్పి వచ్చినప్పుడు. రాసుకోరా మీరు? అసలు వాడరా జెండు బామ్? తెలుసా? ఇంత టీవీలో కూడా యాడ్ ఇస్తూ ఉంటాడు కదా, ఇట్లా తీసుకుని ఇట్లా రాసేసుకుంటారు తలనొప్పి వచ్చినప్పుడు. అది ఎలా తయారైంది? ఏమో వాళ్ళు తయారు చేశారు, మేము రాసుకుంటున్నాం, అంతేగాని అది ఎలా తయారు చేశారో మాకు అవసరమా అని అనుకుంటారు. అంటే నా చిన్నప్పుడు కూడా చాలా మంది అనుకునేవారు. అది కూడా కరెక్టే. జామిల్ చెట్లు ఐడియా ఉందా మీకు? పెద్దోళ్ళకి, ఇంక చిన్నోళ్ళకంటే అర్థం కాదు జామిల్ చెట్టు అంటే ఎలా ఉంటుందో. దాని ద్వారా వచ్చిందని కొంత అవగాహన, అది కూడా నిజమే. అయితే ఆ జెండు బామ్ తయారవ్వడానికి కారణం ఏంటి? చెట్టు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అసలు నీవు చేసే పని ఏంటి, నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు, నువ్వు ఎందుకు పెరుగుతున్నావు, ఎలాగా ఏంటి అనేది దాని గురించి ఒకసారి చర్చించినప్పుడు లాస్ట్కి వచ్చినప్పుడు ఎక్కడికి వస్తుంది? అది ఒక జెండు బామ్ల రూపంలో మనకి తలనొప్పి తగ్గించడానికి ఒక ఆయుర్వేదంగా వాడుతున్నాం. ఓకే, ఈ మాటని అర్థం చేసుకుని నాకు రిప్లై జవాబు చెప్పాలి. ఇప్పుడు మనం చర్చికి ఎందుకు వస్తున్నాము? ఇన్ని రోజులు ప్రార్థనకి వెళ్తాను, అన్ని తెలుసున్నాయి కాబట్టి అడుగుతున్నా, ఇంకా సీరియస్గా ఉంటుంది ఇక్కడ నుంచి. కాదు, నేను ఇన్ని రోజుల నుంచి ప్రార్థనకు వస్తున్నామంటే ఎందుకు వస్తున్నాం అన్నది జవాబు తెలియట్లేదు మీకు. మీ నోట్లో మాట్లాడొద్దు, బయటికి చెప్పండి, పర్లేదు. నీకు అందుకనే మీకు వేరే సేవకులు అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, అడగరు, అసలే ప్రశ్నలు అడగరు. వీళ్ళు వింటున్నారా లేదా, వీళ్ళకి ఏం అర్థమవుతుందని కూడా పట్టించుకోరు. ఆయన ఏంటంటే ఆయన వాక్యాన్ని బోధించేసి వెళ్ళిపోవడమే. కానీ మీరు ఏం వింటున్నారో, మీ గురించి ఎంతో సిద్ధపరిచి ఒక 4-5 పేపర్లు రెడీ చేసుకొచ్చా, ఇంకా బుక్లు కూడా రెడీ చేసుకొచ్చా. కానీ ఇక్కడ చూస్తే మొత్తం సైలెంట్గా ఉంటున్నారు. ఒక ప్రశ్నకి దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం మనం అమ్మా? దేవుణ్ణి ఆరాధించడానికా? అసలు మీకేంటి అవసరం? మీకేంటి అసలు అవసరం? మీరు ఏదన్నా ఇప్పుడు ఏదైనా పొందుకోవాలనే కదా వస్తారు, ఏదైనా అవసరం ఉంటేనే కదా వస్తారు. అందుకని దేవుణ్ణి ఆరాధించడానిక? దేవుణ్ణి ఆరాధించడానికి దేవదూతలు ఉన్నారు, ఆయన ఇప్పుడో రెడీ చేసుకున్నాడు. కానీ మీరు ఎందుకు వచ్చారు? మీరు ఏ కారణం చేత వచ్చారు? ఇప్పుడు రైతు బజార్కి వెళ్తామండి, రైతు బజార్కి ఇంటికాడ నుంచి ఎలా బయలుదేరుతావు? ఎలా వేగట్టుకుని డబ్బులు తీసుకుని ఏమేమి తెచ్చుకోవాలో ఒకవేళ గుర్తు లేకపోతే రాసుకుని పేపర్ మీద రాసుకుని మొత్తం పలానా అన్ని కూరగాయలు అన్నీ కూడా తెచ్చుకోవా? మరి దేవుని మందిరానికి వచ్చి ఈ మాట ఎప్పుడైనా విన్నారా? పోనీ ఇలా ప్రశ్నించి అడిగింది ఎప్పుడైనా విన్నారా? ఎందుకు వచ్చారు దేవుని మందిరానికి? ఏం తీసుకెళ్దామని వచ్చారు? ఏం చెప్పండి బుజ్జి, మీరు చెప్పండి, మీ ఇద్దరు చెప్పండి ఒకసారి. ఎందుకు వచ్చారు దేవుని మందిరానికి? ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? అసలు దేని గురించి అబ్బా? ఇప్పుడు ఎవడన్నా సపోజ్ ఒక సినిమా థియేటర్కి ఎందుకు వెళ్తాడు? వాడు సినిమా చూడడానికి వెళ్తాడు. నేను చెప్తున్నా, మీకు అవగాహన ఇస్తున్నాను కూడా అనేది తెలియట్లేదు మీకు. ఇప్పుడు ఒక మార్కెట్కి వెళ్తున్నా, కూరగాయలు తెచ్చుకున్నా, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు దేని గురించి ఆశించి వస్తున్నావు? నేను జెండు బామ్ గురించి చెప్పా. ఒక చెట్టు మొదల నుంచి లాస్ట్కి ఏమవుతుంది, అది దాని సారాంశం ఏంటి?
అర్థమవుతుందా? దాని సారాంశం ఏంటి? ఒక జెండు బాంధారింది. కానీ నీ ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు వస్తున్నావు? దేని కొరకు వస్తున్నావు? దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. ఇప్పుడు ఒక్కొక్కరిని అడిగితే ప్రశ్న, నేను ఎక్కువగా బైబిల్ రాసి చెప్తా, సేవకుల కొరకే వాడబడతాను. నేను సేవకుల మధ్యలో దాదాపు 100 మంది సేవకులు ఉన్నా కానీ రిప్లై ఇస్తా. ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, లేకపోతే అవసరం లేదు. ఓకే? అయితే ఇప్పుడు మిమ్మల్ని అడిగితే వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనేది ఒపీనియన్ ఉండాలి కదా. ఒకళ్ళన్నా చెప్పండి అమ్మ కొంచెం. ఆయన సన్నిధికి వచ్చి ఆశీర్వాదం ఎన్ని రోజులు ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుందండి? చనిపోయేదాకా ఉంటుందా? సరే, ఓకే, నేను క్లోజ్ చేస్తా. మనం దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాము అనేది మనకు తెలియకపోతే మనం చాలా నేర్చుకోవాలి వాక్యాన్ని. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నావు? కంటిన్యూగా వస్తున్నప్పుడు నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. ఇవన్నిటికీ మూల కారణం పరలోక రాజ్యం వెళ్ళడానికి వస్తున్నావు నువ్వు, అవునా కదా? పరలోక రాజ్యం వద్దా? పరలోక రాజ్యం కావాలా వద్దా? మెయిన్ థింగ్ అదే కదా. ఇప్పుడు ఇంట్లో ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా, పిల్లలు ఎంత చదువుకున్నా, ఎన్ని జాబులు చేసినా, ఎంతమంది పిల్లల్ని కన్నా, ఎంతమంది పొలం కొన్నా, ఎన్ని బిల్డింగ్లు కట్టినా, ఎన్ని బైకులు కొన్నా, ఎన్ని కార్లు కొన్నా, ఎంత సంపాదించినా లాస్ట్కి వచ్చి నీ జీవిత మూలం ఆధారం ఏంటి? దేవుని రాజ్యంలో నాకు చోటు కావాలి అనే దాని గురించి వస్తాం. అంతేగాని మన ఆశీర్వాదాలు ఉంటాయి ఈ భూమి మీద. ఆశీర్వాదాలు అంటే ఏంటి? అంటే మంచి ఆరోగ్యము, ఇంట్లో కావాల్సినవి అన్ని సమృద్ధిగా ఉంటే ఆశీర్వాదం. మరి యోబు పరిస్థితి ఏమైంది? మరి ఆయన ఎంత భక్తితో ఉన్నాడండి? సరే ఆలోచించండి. ఇక్కడ మనం గమనించవలసింది, మనందరము కూడా ఇక్కడ కూడి ఉన్న మనందరం కూడా దేవుని రాజ్యంలో ప్లేస్ మనకి కావాలి. ముఖ్య కారణం అది. ఈ ముఖ్య కారణం దేవుని రాజ్యంలో నువ్వు లేనప్పుడు నువ్వు ఎన్ని రోజులు ప్రార్థనకు వచ్చినా, నువ్వు ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత ఆరాధన చేసినా, ఎంత వాక్యం చెప్పినా జీరో. ఏమైనా ఫలితం ఉందండి? ఫలితం ఉందా? ఫలితం ఏమీ లేదు. ఎందుకంటే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుని రాజ్యంలో దేవునితో సహా నువ్వు కూర్చోవాలి, దేవుని ఒడిలో నువ్వు ఉండాలి అంటే నువ్వు ఎంతగా కష్టపడాలి దేవుని గురించి. ఏం కష్టపడుతున్నావు? దేవుడికి నీ సమయం ఇస్తున్నావా? రోజుకి ఎన్ని గంటలండి? అదన్నా చెప్తారా? 24 గంటలు. 24 గంటల్లో దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు నువ్వు? 1 గంట, 2 గంటల? పోనీ దశంభాగం ఎంతండి? 100 రూపాయలకి ఎంత తీయాలి? 10 రూపాయలు. మరి 10 రూపాయలు అంటే 24 గంటల్లో దశంభాగం టైం ఎంత ఉంటుంది? 2 గంటల 45. కరెక్టేనా? 2 గంటల 45 టైము అంటే మీరు ఎంత టైయాన్ని దేవునికి ఇస్తున్నారు? ఒక అర్ధగంట, గంట. చూడండి, ప్రతి దినం కూడా దేవుడు నీకు ఇస్తున్నాడు మంచి ఆరోగ్యంగా, మంచి స్థితిలో ఉంచి. కానీ దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? ఎందుకు ఈ మాటలు చెప్తున్నావు అంటే, నువ్వు దేవుని రాజ్యంలో రేపొద్దున కనపడలేదనుకోండి, నీ పరిస్థితి ఏంటి? భూమి మీద ఎన్ని ప్రార్థనలకు వెళ్ళానండి నేను, ఎన్ని సాక్ష్యాలు చెప్పాను, నేను దేవుని మందిరానికి ఎంత ఇచ్చాను, అసలు ఇంత చేసినా కానీ నేను కనీసం గేట్ దగ్గర కూడా వెళ్ళలేదంటే నువ్వేంటి పరిస్థితి? అప్పుడు మీరు జవాబు చెప్పగలరా? పాస్టర్ గారు జవాబు చెప్తారా? నువ్వు చేసిన ప్రతి పని కూడా స్క్రీన్ మీద కనపడిపోద్ది అక్కడ. దేవుని రాజ్యంలో ఏం బాబు అంటే అన్ని ఎన్ని చేశాను నువ్వు అని చెప్తావు, అక్కడ బొంకుతావు, మాట్లాడతావు. కానీ ఈ టైపు ఈ పక్కనేమో స్క్రీను, నువ్వు చేసిన ప్రతి పని కనపడుతుంది. ఇక్కడేమో నువ్వు దేవుని కొరకు నేను చేశానని నువ్వు పోరాడతావు, కానీ దేవుడు డైరెక్ట్గా స్క్రీన్ మీద చూపించేస్తాడు. అంటే నువ్వు ఎంత నమ్మకంగా సేవకులుగా ఉంటున్నావు, ఎంత నమ్మకంగా దేవుని పని చేస్తున్నావు. నమ్మకంగా చేస్తాం, కానీ ఇంటికి వెళ్ళి సనుక్కోవడం ఏంటి? మళ్ళీ సనుక్కోవడం, కొనుక్కోవడం ఇవి ఉండకూడదు. ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్యానికి ఎలా చేరుకోవాలన్నదే మూల కారణము. అది గుర్తుపెట్టుకోండి. ధనవంతుడు సూదు బెజ్జంలో పూర్తి చేయరా మీరు వాక్యాన్ని?
సూది బెజ్జంలో దూరగలదుడా అంటే చూడండి, దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఒకసారి ఆలోచించండి. నేను ఉల్టా పల్టా మాట్లాడినప్పుడు మీకు అర్థమైపోతుంది. దేవుని రాజ్యంలో చేరాలంటే ఎంత కష్టమని చెప్తున్నాడు. సూది బెజ్జంలో అంటే ఒంటంట దూరకం సులువు, కానీ దేవుని రాజ్యం వెళ్ళడం చాలా కష్టం. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరికి చెప్తున్నాడు? ధనవంతుడికి చెప్తున్నాడు. ధనవంతుడికి చెప్తున్నాడు దేవుడి మాట. అంటే ఈ లోకంలో దేవుని రాజ్యం వెళ్ళాలంటే ఎంత కష్టమో ఒకసారి ఊహించండి మీరు. నాకు రోజు మంచి ఆరోగ్యం ఉండాలి, మంచిగా 2 పూటలు 3 పూటలు తినాలి, మంచిగా నిద్రపోవాలి, ప్రార్థన ఎప్పుడంటే అప్పుడు వెళ్ళాలి అని అనుకుంటాం. ఇదండి ఆశీర్వాదం. ఎక్కువగా డబ్బు ఇచ్చాడు అనుకోండి, ఆ డబ్బుని ఖర్చు పెట్టడం, దేనికంటే దానికి వాడడం, అసలు ఏ కష్టము లేదు, ఒంటికి అసలు శ్రమ అనేది తెలియట్లేదు. అలాగంటే ఆశీర్వాదమా? ఒకసారి ఆలోచించండి. లేదండి, దేవుడు మంచి నిద్ర ఇస్తాడండి, నైట్ 9 గంటలు పడుకున్నానంటే పొద్దున్న 6 గంటలకి లేస్తాను, మంచి నిద్ర అండి, 3 పూట్ల తింటాం, మంచిగా అరిగిపోతుంది నాకు, ఏం పర్లేదు అని అనుకుంటే ఇదే ఆశీర్వాదం? నువ్వు పొలం కొన్నా, ఇల్లు కొన్నా, బిల్డింగ్లు కట్టినా ఇదే ఆశీర్వాదం? దేవుని యందు భయభక్తులు కలిగి నిన్ను నీవే నమ్ముకోవాలి. నీ మీద నీకే నమ్మకం కలగాలి. ఇప్పుడు నీ గుండెల మీద చేసుకుని ఈ పలంగా చనిపోతే దేవుని రాజ్యంలో కనపడతావా నువ్వు? ఏమైనా డౌట్ క్రియేట్ అవుతుందా? ఒకసారి ఆలోచించండి. డౌట్ వస్తుందా? నేను ఈరోజు పొద్దున్నుంచి ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని తప్పులు చేస్తుంటాం? చిన్న చిన్న విషయాలు కూడా. నేను వాక్యాలు చదివితే అన్నీ తెలుసు మీకు, వాక్యాల గురించి ప్రతి ఒక్కటి కూడా తెలుసు. అయితే దేవుని కొరకు ఏమి ఇవ్వాలి? దేవుడు మనకు అన్నీ ఇస్తున్నాడు, కానీ దేవుని కొరకు మనం ఏమి ఇవ్వాలి? సమయాన్ని ఇవ్వాలి. సమయం చాలా ఇంపార్టెంట్. సమయం తర్వాత దేవుని కొరకు నీ బలాన్ని ఇవ్వాలి. అవునా కదా? ఈ రోజున నీ బలాన్ని ఎవరికి ఇస్తున్నావు? నీ సమయాన్ని ఎవరికి ఇస్తున్నావు? ఒకసారి గుర్తు చేసుకోండి. దేవునికి సమయం ఇవ్వడం అంటే ఆయనతో మాట్లాడడం ఒకటే కాదు, అంటే ప్రార్థన చేయడం ఒకటే కాదు. నువ్వు దేవుని కొరకు, దేవుని సన్నిధిలో ఆయన కొరకు ఏం పని చేసావు? వేరే నువ్వు జాబ్ చేసుకోవడానికి పొద్దున పోయి సాయంత్రం వస్తున్నావు, 8 గంటలు డ్యూటీ చేస్తున్నావు. కనీసం దేవుని కొరకు సన్నిధానంలో 1 గంట 2 గంటలు పని చేస్తున్నావా? మన ఊళ్ళ పని ఎలా ఉంటుందంటే, ఒక 2 గంటలు చర్చిలో ఏదైనా పని చేస్తారనుకోండి, ఈ పని చేసినోడు ఏమనుకుంటాడో తెలుసా? ఈ చర్చికి మొత్తం అంతా నేనే ఆధారం, నేనే పని చేసా, ఇంకొకటి ఎవడో చేయట్లేదు, వీళ్ళందరూ ఖాళీగా వచ్చి వెళ్ళిపోతారు. అంటే చూడండి, ఇది పని చేసినా కానీ అక్కడ సనుక్కుంటూ గొనుక్కుంటూ కొంచెం గర్వం వచ్చేస్తుంది. దేవుని ఖాతాలో, నీ అకౌంట్లో దేవుని కొరకు ఎన్ని గంటలు శ్రమ పడుతున్నావు, అది చాలా ఇంపార్టెంట్. అది కష్టపడింది పాస్టర్ గారు చూడాలనా? విశ్వాసులు చూడాలనా? విశ్వాసులు గమనించినా చూసినా, సేవకుడు ఒకవేళ పొరపాటుని పొగిడినా చేసినా నీ ఆశీర్వాదాలు పోతాయి, నీ కౌంటింగ్ పోద్ది. మీరు గమనించండి, మీ లైఫ్లో కొన్ని దేవుని కొరకు చేసింది ఈ 2 చేతులు కదా, ఈ 2 చేతులు నాయనా, ఈ 2 చేతులు నాయే కదా. ఈ కుడి చేతితో ఇచ్చింది ఎవరికి తెలవద్దు అంటున్నాడు? ఎడం చేతికి తెలవద్దు అంటున్నాడు. మరి ఎడం చేతికి తెలవాలి, చర్చిలో జనాలకే తెలవాలి, పబ్లిక్లో మొత్తం అందరికి తెలిసిపోవాలి. నేను ఇచ్చిన డబ్బులు కానీ, నేను ఇచ్చిన కానుక కానీ, నేను ఇచ్చింది ఏది సమర్పించినా కానీ మొత్తం తెలిసిపోవాలండి. అప్పుడు నీ ఆశీర్వాదం ఏముంది? జస్ట్ భూమి మీద కొంత దానికి డబ్బు వస్తుంది, దానికి సమర్పించుకుంటావు అంతే, అంతకుమించి ఏముండదు. దేవుని దగ్గర నీ రహస్య ప్రార్థన, నీ రహస్య జీవితం ఆయన దగ్గర ఉండాలి. నీ రహస్య జీవితం ఎలా ఉంటుంది ఈ రోజున? ఒక్కసారి ఆలోచించండి. పైకి మనం ఏదో భక్తి చేస్తున్నాము అనుకుని ఒక సేవకులకి తగినట్టుగా, నన్ను సేవకుడు చూస్తున్నాడు, నేను సేవకుడికి తగినట్టుగా ఉంటున్నావా, లేకపోతే దేవునికి తగినట్టుగా ఉంటున్నావా? ఏమండి, ఒకసారి ఆలోచించండి. లేదండి, నన్ను పాస్టర్ అమ్మ గారు చూస్తారు అని అనుకుంటున్నావా? మనం దేవునికి భయపడాలి ముందర.
దేవునికి భయపడాలి. అంటే నీ రూట్ ఎప్పుడు మైండ్లో రోజుకి ప్రతిసారి తలుసుకోవాలి. ఏంటది? నీ గెలుపేంటి? నీ గెలుపేంటి లోకంలో? ఒకసారి ఆలోచించండి. నీ గెలుపేంటి? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, చదువుకున్న తర్వాత వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత ఏమొస్తుంది? జాబ్ వస్తుందా రాదా? వస్తుంది. జాబ్ అయిన తర్వాత కొన్ని రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఏంటి? వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి. మళ్ళీ తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ పిల్లలు, మళ్ళీ వాళ్ళ పిల్లలు పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళ పుట్టినరోజులు, మళ్ళీ వాళ్ళు పెరుగుతూ ఉంటారు. మళ్ళీ పుట్టినరోజులు అయితే మళ్ళీ స్కూళ్ళు, మళ్ళీ వాళ్ళ చదువు, మళ్ళీ రిపీట్ అయిన తర్వాత లాస్ట్కి ఏమవుతారు వీళ్ళు? మళ్ళీ మన స్థానానికి వస్తారు. మనకంటే ఎక్కువ అవుతారు, ముసలోళ్ళు అయిపోతారు, చనిపోతారు. ఇది సైకిల్ చక్రంలో ఇలాగే తిరుగుతూ ఉంటుంది. దీంట్లో ఆశీర్వాదం ఏముంది అసలే? నువ్వు కష్టపడతావు, డబ్బులు వస్తావు, తింటావు, ఉంటావు. కానీ దేవుని రాజ్యానికి చేరకపోతే మాత్రం ఇక్కడే పెద్ద ముప్పు. అసలు కారణం అదే. మీరు అది మైండ్లో పెట్టుకున్నారనుకోండి, సేవకుడు ఏం చెప్తున్నాడో ఏంటి, అసలు మూల కారణం ఏంటి అనే దానికి మీకు అర్థమవుతుంది. ముందుగా నీ గుండెల మీద చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించు, అసలు దేవుడు నా తప్పులను క్షమించాడా? దేవుడు క్షమించినప్పుడు సరే, నా కుటుంబంలో జరుగుతుంది, నా భార్యకి నేనేమన్నా అబద్ధాలు ఆడుతున్నానా, ఏదైనా దాస్తున్నానా, లేదా నా కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా మంచిగా చూసుకుంటున్నానా లేదా నేను పనిచేసే చోట పరిశుద్ధంగా ఉంటున్నానా, లేకపోతే వేరేలాగా ఉంటున్నానా, నేను కాలేజీలో ఇలాగ ఉంటున్నానా, నేను ఇంటి దగ్గర ఇలాగ ఉంటున్నానా అనేది ఎవరు పరీక్షించుకోవాలి? పాస్టర్ గారు వచ్చి చెతస్కో పట్టుకొచ్చి నీ గుండెల మీద చేసి ఇలాగా ఏమైనా చెక్ చేస్తారా? ఆయనకి ఏం తెలుసు? మీరు ఆయన ముందు మొత్తం ప్రార్థన చేస్తున్నారు, మోకరించి ప్రార్థన చేస్తున్నారు, పర్లేదు మంచోళ్ళు అనుకుంటారు. కానీ ఇంటర్నల్గా నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయి? పాపంలో ఉన్న వాళ్ళని ఒక ప్రశ్న అడిగితే, పాపంలో ఉన్న వాళ్ళని ఎవరు రక్షించాలి? మీ అనుభవంతో చెప్పండి ఒకసారి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పినా కానీ. ఇప్పుడు ఒక వ్యభిచారంలో ఉన్నాడు అనుకోండి ఒక వ్యక్తి, ఒక మనిషి వ్యభిచారంలో ఉన్నప్పుడు ఆ వ్యభిచారంలో ఉన్న మనిషిని ఎవరు రక్షించాలి? ఆలోచించి రేపు పొద్దున్న చెప్తామని చెప్తారా? ఒకరికొకరు మాట్లాడుకుని ఎవరు రక్షించాలి చెప్పండి. ఒక మాట వినపడతలే నాకు. నా మాట వినపడుతుందా? వినపడుతుంది కదా. ఎవరు రక్షించాలి? బ్రదర్ ఏంటన్నారు? దేవుడే రక్షించాలి. దేవుడే రక్షించాడు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. అయితే మనం చాలా ఇంటర్నల్గా నేర్చుకోవాలండి. సమయం ఉంటే ఒకసారి రోజంతా పెడతా, నాకు ఎక్కడికి దగ్గరే ఒక రోజంతా పెడతా. మీకు ఇంటర్నల్ కోర్స్ ఉంటుంది ఒకటి, ఆ కోర్సు చెప్తాను, దాని ప్రకారంగా ఫాలో అయిపోతారు మీరు ఈజీగా. దేవుడే రక్షిస్తాడు ఆ పాపంలో ఉంటే. నీకు ఇష్టమవుతుంది వ్యభిచారం చేయడం, నీకు ఇష్టం, ఇంటర్నల్గా బాగా ఇష్టం, నువ్వు వాళ్ళతో ఉండాలి, నేను తిరగాలని ఇష్టం. కాకపోతే నువ్వు బయటికి రాకోకుండా దేవుడు ఎలా రక్షిస్తాడు నిన్ను? అండి మన బైబిల్ గ్రంథంలో బోల్డెని వాక్యాలు ఉన్నాయి. వాక్యాలు రిఫరెన్స్లు ఎన్ని తీసి చూపించినా కానీ రాసుకుని ఈ చెవంట వదిలేసే రకమే, కానీ దాన్ని పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే యేసేపు గురించి ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసండి. యేసేపు గురించి తెలుసు కదా. యేసేపు జీవిత చరిత్ర మొత్తం అందరికీ తెలుసు. కానీ యేసేపు జీవితంలో యవ్వన వయసులో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? చాలా మంచి పనులు చేస్తాను ఉండేవాడు. కానీ ఆయనకి వ్యతిరేకంగా అన్ని ఆపోజిట్ వచ్చినాయి. ఒక ధనవంతురాలు పోతిఫర్ భార్య, మరి ఆయన్ని ఇష్టపడినప్పుడు అక్కడ జరిగిన సంఘటన మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుసు ఎన్నిసార్లు విన్నారో ఆ వాక్యాన్ని. చొక్కా పట్టుకు లాగినప్పుడు చొక్కాతో కలిసి ఆయన ఉన్నాడు, అక్కడ ఉన్నాడండి, పారిపోయాడా? అది పాపము చెయ్యడానికి రెడీగా రమ్మంటే ఈయన ఎందుకు పారిపోయాడంటే యవనస్తుడే కదా. అప్పుడు దేవుడు రక్షించాడా? దేవుడు సడన్గా సర్ప్రైజ్ ఇచ్చేసి బాబు నువ్వు పాపంలోకి వెళ్తావు నేను తప్పించాడా? లేదే. అప్పుడు ఏం చేశాడు ఆయన?
ఆ పాపము జరగకుండా ఉండాలి, నా దేవుడు డైరెక్ట్గా నన్ను చూస్తున్నాడు అని చెప్పి ఆయన ఆ చొక్కా ఆవిడ చేతుల్లో విడిచిపెట్టి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు, పారిపోయాడు. పారిపోయిన తర్వాత నింద ఎలాగొచ్చింది మళ్ళీ? ఈయన రివర్సు చేశాడు, బలాత్కారం చేశాడు అని చెప్పి ఈయన ఎక్కడ తీసుకెళ్ళి పెట్టారు మళ్ళీని? భోజనం దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు దేనికి పెడుతున్నావు? నాలికి పెడుతున్నావా, కడుపు పెడుతున్నావా? ఒకసారి ఆలోచించండి. నాలికి ఎంత డేంజర్ తెలుసా? నాలికి ఎంత డేంజర్ తెలుసా మీకు? మాటల్లో డేంజరు. నాలికి టేస్ట్లు అడిగిందనుకో మీ బాడీ అంతా వీకే. నాలికి టేస్ట్లు అడిగిందంటే మీరు ఏం చేయగలరా? ఎవరి మాట వింటారా? అందుకనే ఎక్కువగా నాలికి రుచులు చూపించొద్దు. రుచులు చూసిందనుకో నాలికి ఎంతసేపు మైండ్ మొత్తం అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. మన కడుపుని ఎక్కువగా ఎండబెట్టామనుకోండి, ఎలా ఉంటారంటే వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉంటారు. అర్థమవుతుందా? మీరు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారా లేరా? ఇప్పుడు మీకు బాడీ ఏమంటుంది? మీరు భోజనం కొరకు ఎంత తినాలో అంత తినాలి. ఇప్పుడు తినమంటే తినేస్తారు, ఉపవాసం అయిపోయింది ఇప్పుడు తినమంటే తినేస్తారు, అంత హ్యాపీగా ఉంటారు. అదే మధ్యాహ్నం ఫుల్గా తిన్నవాడు సాయంత్రం భోజనం అనుకో, టైం ఎంత అయింది? 8 అయిందా? 9 అయిందా? సరేలే పెట్టు తింటా అంటాడు. అంటే వీడి ఉద్దేశం ఏంటి? వీడికి ఆల్రెడీ కడుపు నిండిపోయింది, ఇంకేదో టైం అయింది కదా తినాలి. ఇది మంచిది కాదండి. ఫుడ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఇక్కడ చూడండి, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. కానీ మీరు ఎవరితోనూ గొడవాడారా? మీరు ఎవరితోనూ గొడవాడమమ్మా? ఎవరితో? ఈ అమ్మాయితోనా? మీ అక్కతోనా? ఓకేనా? ఇప్పుడు మీరమ్మా, మీరు గొడవడలేదు అసలు? ఆడారు, ఎవరో ఒకరితో గొడవాడారు. ఎలా ఉంటుంది గొడవడినప్పుడు? కొట్లాడినప్పుడు ఎలా ఉంటుంది? చాలా పౌరుషంగా ఉంటుంది. నేను గెలవాలి, నేనే గెలవాలి. అసలు నేనా నువ్వా, నువ్వా నేనా? ఆఖరికి ఎంతవరకు వెళ్ళిపోతుంది? హై లెవెల్లోకి వెళ్ళిపోద్ది. అలాగనే మన బాడీలో 2 ఉన్నారు. అర్థమవుతుందండి? మన బాడీలో 2 ఉన్నారు. ఎవరు 2? ఆత్మ, శరీరం. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉండాలంటే దేన్ని బలపరచాలి మీరు? ఎంత బాగా వింటున్నారండి బాబు మీరు. అసలు వింటున్నారా? వినేసి వదిలేస్తున్నారా, పాటిస్తున్నారా? ఇప్పుడు చెప్పండి. పాటించే వాళ్ళు అయితే ఒక రకంగా ఉంటారు, విని వదిలేసేవారు అయితే ఒక రకంగా ఉంటారు. ఎవరు ఏంటని నేను చెప్పను, మీకే తెలిసిపోతూ ఉంటుంది. చూడండి, 2 లోపల ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏం చేస్తా ఉంటాయి? కొట్టుకుంటా ఉంటాయి. నీలో ఆత్మ ఏమంటది? నువ్వు ప్రార్థించే అంటది. శరీరం ఏమంటది? పడుకో, దుప్పటి కప్పు పడుకో, ఎందుకులే మీ అమ్మలా అర్థం ఉంటుంది, నువ్వు పడుకో, 5 గంటలకేంటి 6ంటికి ప్రార్థన చేసుకోవచ్చులే. ఏమంటది? ఇక్కడ లోపల ఇంటర్నల్గా కొట్లాడుతాయి. ఈ లోపు ఆ 2 కొట్లాడుకుంటాయని చెప్పి నిద్రపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా నువ్వు ప్రార్థనకి వెళ్ళినప్పుడు సమస్య, ప్రార్థన నుంచి ఇంటికి వెళ్ళినాక సమస్య, అంత విపరీతంగా లోపల ఇంటర్నల్గా కొట్లాడుకుంటాయి. నీ బాడీ ఏమంటదంటే నీ నాలుకని రుచులు అడుగుతుంది. నీ బాడీలో ఉన్న కళ్ళు ఏదైతే విపరీతంగా ఉన్నాయో, నీ కళ్ళుకి నచ్చే ఏమున్నాయో, నీ కళ్ళుతో చూసే ఏమున్నాయో అవన్నీ అడుగుతుంది అంటారు. కన్ను ఏది అడిగితే అది చూపిస్తా ఉన్నావు అనుకోండి, రేపొద్దున్న నీ కళ్ళు నీ మాట వినవు, వింటాయా? కాళ్ళు చేతులు నీ ఇష్టం వచ్చిన చోట తిరుగుతున్నావు అనుకోండి, నీకేమనిపిస్తుంది? ఆ చోటకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తా. మన హైదరాబాద్లో బాగా చూడవలసిన ప్రదేశం ఏముంది? ఇది కూడా చెప్పరా? చార్మినార్ ఉందా? చార్మినార్ ఎప్పుడో ఊరు నుంచి వచ్చిన వాడికి చార్మినార్ ఏమనిపిస్తుంది? చాలా కొత్తగా దాని చుట్టూరు తిరిగి ఆ స్తంభాలు పట్టుకుని ఇది ఎలా కట్టారో ఏం కట్టారో అని చెప్పి చూస్తూ ఉంటాడు. అది ఒకసారి చూస్తాడు, రెండోసారి వెళ్ళినప్పుడు మనం చూసేసాను దీనే చూస్తామేంటి అని చెప్పి అలా ఫోటో దిగి వచ్చేస్తాడు. మూడోసారి వెళ్తే ఇంతేనా, ఇంకేం అక్కడే ఉంటే పోనీ, అక్కడే ఇల్లు రూమ్ తీసుకుని దాని ఎదురుగుండా ఉంటే అది ఏమనిపిస్తుంది? దీని గోల తర్వాత సంగతి 10 కూడా వస్తాడు, నా పని నేను చేసుకుంటా, తర్వాత పనికి వెళ్తామో ఏది వెళ్తామో వాడి ఇంట్లో పని చేసుకుంటాడు. దాని వైపు చూస్తాడా? వాడికి ఏమనిపిస్తుంది? సింతే కదా,
ఒకసారి ఆలోచించండి. నేను జీవిత రహస్యం చెప్తా. జీవితంలో ఏమీ లేదండి, ఏమీ లేదు, అంత జీరోనే. నువ్వు జీవితాన్ని వడకట్టి టీ కాస్తారు చూసారా, టీ కాసిన తర్వాత ఆ టీలో టీ గింజల పొడి అది పొంగుతున్నప్పుడు కరిగినప్పుడు దాంట్లో ఉన్న ఆ రసం అంతా, దాంట్లో ఉన్నదంతా కూడా వచ్చి వడకట్టి పిండేసిన తర్వాత అప్పుడు టీ తాగిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుంది? టీ లాగానే ఉంటుంది. అంతకుముందు అన్నీ వేసేసి వడకడితే దాంట్లో ఉన్న సారాంశం ఏమైనా వస్తుందా? స్టవ్ వెలిగించుకోకుండా. ఓకే, జీవితం ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ వాళ్ళం కాదు, అవునా? అవునా కాదా? మనం ఇక్కడోళ్ళమా? ఎక్కడోళ్ళు? దేవుని రాజ్యంలో ఉండవలసిన వాళ్ళు మనం ఇక్కడోళ్ళం కాదు. మన కళ్ళు ఎదురుకుండా మొత్తం వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కడు. వాడికి వచ్చినట్టుంటే అయ్యో మనకు రాలేదు కదా అనుకుంటున్నాం. వస్తుంది, ఏదో ఒకరోజు వస్తుంది. జస్ట్ బ్యాక్ ఫ్రంట్ అంతే. అది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఎవరి సమయం వస్తుందో ఎవరికి తెలీదు. కానీ నువ్వు ఎలా ఉండాలి? బ్యాగ్ తీసుకుని రెడీగా ఉండాలి. అంతేగాని బట్టలు గిట్లని సక్కేసుకుని మొత్తం బంగారు గింగారు బ్యాగులు పెట్టేసుకుని రెడీగా ఉంటే వెళ్ళిపోతామా? ఇక్కడ ఏం చెప్తున్నావు? ఆత్మానుసారంగా సిద్ధపడాలి. ఆత్మను సిద్ధపరచాలి, శరీరానికి కాదు. శరీరానికి ఎన్ని పౌడర్లు పూసినా, ఎన్ని బట్టలు కట్టినా జీరో. మీకు చూడండి, జీవితం చిన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, సంటి పిల్లలుగా ఉన్నప్పుడు. కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత ఒకలాగా ఉంటుంది. అలాగా మరి కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత అలాగా పెళ్లి వయసు వచ్చినట్టు అలాగా మైండ్ దాదాపు ఒక 5-6 సార్లుగా ఒక్కొక్క రీతిలో ఉంటుంది. అయ్యగారు నా దగ్గర టైం లేదు, ఎంత అయింది చెప్పుకుంటూ వెళ్ళిపోతే. నాకు కొంచెం బైబిల్ క్లాస్లో అలవాటు 2 అవర్స్ 1.5 అవర్స్ అయిపోద్ది అనమాట. హాఫ్ అన్ అవర్ ఉందా, అంతేనా? పర్లేదా? సరే, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఒక మాట అడుగుతా, నేను చెప్పేవి మీకు నచ్చినాయా నచ్చలేదా? నచ్చినాయా? దీనికి కూడా షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఎప్పుడు కూడా నీ వాక్యం మనం సేవకులు బోధించేటప్పుడు మీరే జడ్జిమెంట్ ఇస్తారు. మీరు జడ్జిలు. మేము ఎవరి దగ్గర వాడబడుతున్నాం అనుకుంటున్నారు? ఇప్పుడు నేను అడిగిన దానికి ఏం సమాధానం చెప్పారు? చెప్పండి. ఏమండి, బాగుందన్నారా? అంటే జడ్జిమెంట్ ఇచ్చారా లేదా? ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను ఇప్పుడు? ఇదేంటిది? బోను. ఓకే, మీరు జడ్జిలు. ఇప్పుడు మీరు జడ్జిలు, మీకు తగ్గట్టు మేము వాక్యం చెప్పాలి. నేను చెప్పలేదు అనుకోండి, మీరు ఏమంటారు? అయ్యగారు వచ్చాడండి, ఆ పలానా ఏదో అట్టేట మాట్లాడేసి వెళ్ళిపోయాడు, అంత పెద్ద ఏమీ లేదండి అని ఆలోచించారు. ఇదే కదా వస్తుంది, అంతే కదా? ఏ పాస్టర్ గారు ఎలా చెప్తున్నాడో వాక్యం, ఏ సేవకుడు ఎలా వాడబడుతున్నాడో అనేది ముందర జడ్జిమెంట్ వచ్చేస్తుంది. కానీ నేను చెప్పిన మాటలు, దేవుడు చెప్పిన మాటలు మాత్రం పాటించరు. ఆత్మను బలపరచండి, ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. ఇంటర్నల్గా మీకు ఇది ఉంది కదా, మనం దేన్ని బలపరచాలి? ఆత్మనే బలపరచాలి. మనం విశ్వాసంలో కోల్పోకూడదు. ప్రతిసారి విశ్వాసాన్ని ఇంకా బలపరుచుకుని ఇంకా పెంచుకోవాలి. నేను దేవుని రాజ్యంలో అడుగు పెడతాను, ఖచ్చితంగా వెళ్తాను, నేనే తప్పులు చేయలేదు అని నిన్ను నీవు సర్దుపుచ్చుకోవడం కాదు, నన్ను జడ్జిమెంట్ చేయడం కాదండి. ఒక సేవకుని జడ్జిమెంట్ చేయడం పెద్ద గొప్ప కాదు. ఇప్పుడు చూడండి, ఈజీగా యూట్యూబ్లో వచ్చిన వాక్యాలన్నీ జడ్జిమెంట్ చేసేస్తాడు. ఈయన పెద్ద చెప్పడు, వీడు బాగా తెలుసుకున్నట్టు, మొత్తం బైబిల్ అని తెలుసుకున్నట్టు. వీడు బాగా చెప్పడు, వీడు బాగా చెప్పాడు. నువ్వు తర్వాత సంగతమ్మా, నీ గుండెల మీద చేసుకుని నీ రూట్ డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళగలవా? అంత ఉందా? అంత దమ్ము ధైర్యం ఉందా? ఏం లేదు. ఎంతసేపు ఏకేకలో పక్కపక్కలో నవ్వుకోవడం, ఇదంతా కూడా ఎక్కడ సంబంధించింది? ఈ లోకంలో సంబంధించింది. ఆల్రెడీ లైవ్ జరుగుతుందండి యుద్ధం. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది. లైవ్ యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి? ఇజ్రాయేల్కి, ఇరాక్. ఆ మాట కూడా వినపడతలేదు నాకు. ఇరాకే కదా, ఇరానా? అసలు ఆ గాజాకి. ఈ గాజా అన్న పేరు ఎప్పుడైనా విన్నారా? ఆ గాజా అంటేనే దండం పెట్టేయాలి, అసలు మామూలుగా కాదు.
ఆ గాజాలో ఎప్పుడు బైబిల్ గ్రంథం స్టార్ట్ అయిన పాత నిబంధన గ్రంథం నుంచి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అది ఏంటో ఆ ప్లేస్లో రక్తం ఒలగాలి. ఎన్ని తలలు ఎగిరిపోతున్నాయో, ఎంతమంది చనిపోతున్నారో గాజాలో. ఆ ప్లేస్లోనే దావీదు మహారాజు హలకా లేపి పక్కన పడేశాడు. మీకు అర్థమవుతులే. కానీ చూడండి, మనము జడ్జిమెంట్ తర్వాత సంగతి అండి. నేను అనుకున్నా 4-5 రకాల వాక్యాలు సిద్ధపడ్డా, కానీ ఇంపార్టెంట్ అయిందే చెప్పాలి. అర్థమవుతుందండి? మీరు ఎవరికి జడ్జిమెంట్ ఇవ్వక్కర్లేదు, మీరు ఏం చేయక్కర్లేదు. నిన్ను నీవు పరిశుద్ధపరచుకున్నావు కదా. పాపంలో ఉన్నప్పుడు ఎవరు కాపాడతారు? అప్పుడు అసలు నువ్వు పాపంలో ఉన్నప్పుడు బయటకు వచ్చి దేవానికి సహాయం చెయ్యి, నేను అక్కడికి వెళ్ళకూడదు అని నువ్వు ప్రార్థన చేస్తే ఓకే. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మళ్ళీ దాంట్లో కాలు పెట్టేస్తున్నావు. అప్పుడు ఏమనుకుంటుంది నీ అంతరాత్మ? ఏం చెప్తుంది నీకు? సాతాను గాడు ఏం చెప్తున్నాడు? నీ శరీరం ఏం చెప్తుంది? దేవుడు ఆపలేదులే, దేవుడికి ఏదో పని ఉన్నట్టుంది, ఆపలేదు, అందుకని మళ్ళీ పాపంలో పడిపోయా. ఇదా? ఇలా ప్రతిసారి పాపంలో పడిపోతూ ఉంటే నిన్ను ఎవరు రక్షిస్తారు? అసలు నువ్వు చేసే పాపం మీ ఇంట్లో తెలుసా? మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలుసా? తెలవదు. పక్కన తల్లిదండ్రులకు తెలియదు, పక్కన భార్యకి తెలియదు, భర్తకు తెలియదు. ఇంటర్నల్గా ఇక్కడ ఉంటుంది మొత్తం స్టోరీ అంతా కూడా. మన జీవితంలో నటించిన నటన సినిమా యాక్టర్లు కూడా చేయలేరు అసలు. అంత నటన, అంత గ్రేట్గా, అంత పవర్ఫుల్గా యాక్ట్ చేసేస్తాం మనం. భర్తని ఎలా కంట్రోల్ పెట్టాలో మొత్తం స్టీరింగ్ అంతా తిప్పుకుని ఎక్కడ ఏం చేయాలనే తెలుసు. భార్యని మొత్తం ఎలాగ లైన్లో పెట్టాలో, ఏం చేయాలో మొత్తం, భార్యకి ఎప్పుడే అబద్ధం చెప్పాలో మొత్తం తెలుసు. తల్లిదండ్రులను ఎలా మోసం చేయాలో, తల్లిదండ్రులు ఎప్పుడు ఏది అడిగితే వాళ్ళు ఇస్తారు, ఏ టయానికి అడిగితే ఏది ఉంటుందో, నన్ను నేను ఎలాగ చూసుకో, ఇవన్నీ కూడా ఏమవుతుందండి? ఇది జరగట్లేదా ప్రతి వాళ్ళ జీవితాల్లో? జరుగుతున్నాయా లేదా? ఎంత డ్రామా ఒకసారి ఆలోచించండి. నువ్వు ఆత్మానుసారంగా ఉన్నావు, ఇప్పుడు ఆత్మానుసారంగా ఉన్నావా? నేను నమ్మాలా? ఎంత దారుణంగా ఉంటున్నారు అసలే. చిన్న అబద్ధం, మంచినీళ్ళు తాగినట్టు అబద్ధం ఆడేస్తారండి క్రైస్తవులే. ఏం బాబు, పాస్టర్ గారు ఫోన్ చేస్తాడు, ఎక్కడున్నావమ్మా అన్నారు అనుకోండి, వాళ్ళు ఎక్కడో ఉంటాడు. అవి ఎందుకు? ఆల్రెడీ గెస్ట్ వేసేస్తాడు మనోడు. నాకు ఏదైనా పని చెప్తాడు, అందుకని ఏదైనా తప్పించుకోవాలని చెప్పి, లేదండి నేను వర్క్లో ఉన్నాను, చాలా బిజీగా ఉన్నాను, ఏదో డ్రైవింగ్లో ఉన్నాను, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఈయన ఏం చేస్తాడంటే, పాపం వస్తారు కదా, ఏదో దేవునికి సమయం ఇస్తారు కదా, దేవునితో వాడబడతారు కదా అని చెప్పి ఫోన్ చేస్తే ఎవరు కూడా చేతికి అందరు. సేవకుడి దగ్గర కూడా అబద్ధాలే ఈ ఇంటర్నల్గా కనపడుతున్నాయి, లైవ్గా కనపడుతున్నాయి ఇక్కడ. ఇది మంచిది కాదు. ఇంకేం దేవుని రాజ్యం వెళ్తారు చెప్పండి ఒకసారి. ఎందుకు ప్రార్థనలో? ఒకసారి ఆలోచించారా? ఎందుకు ప్రార్థనలో? ఎప్పుడు లోకం, ఇప్పుడు ఆల్రెడీ యూట్యూబ్ అంటేనే పెద్ద, అది ఇంకా మాతృభాషలో చెప్పాలంటే పెద్ద రొచ్చుకుంటా. ఆ రొచ్చులో పడినోడు బయటికి రాడు అసలే. అదేంటో కానీ దాంట్లో ఉన్నది ఒక్కొక్క ట్రెండ్ అండి బాబు. అది అద్భుతాలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరగాలి, ఇవి ఉంటాయి. అద్భుతాలు తర్వాత పక్కన పెట్టండి. ఈ రోజున మన జీవితాల్లో ఏమి స్థిరంగా ఉండాలి? ఏమి స్థిరంగా ఉండాలి? వాక్యము స్థిరంగా ఉండాలి. నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ పడుకోవాలి, వాక్యాన్ని నెమరు వేసుకుంటూ పడుకోవాలి. నువ్వు ఎప్పుడైనా 2 వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు వాక్యం గురించి పంచుకోవాలి. వాక్యంలో ఉన్న ఏమైనా డౌట్లు ఉంటే పంచుకోవాలి. మన మెయిన్ కారణం, మన గోల్ ఏంటండి? రన్నింగ్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారో, పరుగుల పందాలు పోటీలు పెట్టినప్పుడు వాళ్ళ గోల్ ఎక్కడ ఉంటుందండి? పలానా దిక్కుకెళ్ళే జెండాను పట్టుకుంటే, ఆ రిబ్బన్ పట్టుకుంటే నేను గెలుస్తాను, అప్పుడు నాకు కప్పిస్తారు. రన్నింగ్ చేసే వాళ్ళకి డ్రెస్ ఎలాగ ఉంటుంది? ఏమైనా బరువు ఉంటాయా? సూట్ వేసుకుంటారా? సూట్లు కోట్లు ఏమైనా వేసుకుంటారా? ఏమి వేసుకోరు. శరీరానికి అంటుకుపోయే బట్టలు వేసుకుంటారు. ఎందుకు? కొంచెం 1/4 కిలో బరువు ఉన్నా కానీ పరిగెత్తలేమేమో అని అంత పరిగెత్తారు. షూ కూడా ఎలా ఉంటుంది? ఇక్కడ స్టార్ట్ చేసి కాళ్ళు ఎత్తితే అంత లెక్క ఉరుకుతారు. మరి గోల్ ఏంది? ఆ పరుగుల పందెంలో గెలవాలని. ఆ గెలుపుని పొందుకున్నప్పుడు వాడికి కిరీటం, అక్కడ ఆ కప్పు అయితే దొరుకుతుంది. కానీ మన గోల్ ఏంటో ఒకసారి ఆలోచించండి. మన గోల్ ఏంటి? ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు వింటున్నారు కదా,
మీకు ఇంతకుముందు ఏ సేవకుడు ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ మీ గోలు ఏం కావాలి? ఇప్పుడు మన గోలు ఏం కావాలండి? పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో ఎప్పటికప్పుడు నేనుంటానా ఉండనా ఉంటాను అని కాన్ఫిడెన్స్ పెరగాలి. నీ కాన్ఫిడెన్స్ పెరగాలి. లేదులేండి, ఆ తీర్పులోకి వెళ్ళకోకుండా ఉంటే సరిపోద్ది, అదేం తెలియదులే, అదంతా జీరో అని చెప్పి నీ మైండ్లో అనుకున్నావు అనుకో, కాదు. నీ గోల్ ఎప్పుడు కూడా అక్కడికే. ఇది గుర్తుపెట్టుకోండి. కుటుంబంతో సహా దేవుని రాజ్యంలో ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు యజమాని ప్రతిరోజు ప్రార్థనే. కుటుంబ యజమాని ఎలా జీవిస్తాడో పిల్లలు, భార్య అందరూ కూడా అలాగే జీవిస్తారు. కుటుంబ ప్రకారంగా ఎంతమంది భోంచేస్తారో ఒకసారి చేతులు ఎత్తండి. కుటుంబ సమేతంగా భోంచేసిన వాళ్ళు, నేనేం అడుగుతలేదు కదండి, కుటుంబ సమేతంగా భోంచేసిన వాళ్ళు అందరూ ఎత్తారు. మ్యాక్సిమం 100% కుటుంబ సమేతంగా కూర్చుని భోంచేస్తారు. ఓకే, కుటుంబ సమేతంగా ప్రార్థన చేస్తారా? చేతులు ఎత్తారు మీరు. చూడండి, కుటుంబ సమేతంగా ప్రార్థన. ఓకే, కుటుంబ సమేతంగా పాపాలు ఒప్పుకున్నారా అమ్మా? పర్సనల్. ఇప్పుడు కుటుంబంలో పలానా ఆలోచనలు వస్తున్నాయి, పలానా ఇదని కుటుంబ సమేతంగా ప్రార్థన చేసినప్పుడు నీ పర్సనల్గా నువ్వు పాపాన్ని ఒప్పుకున్నావా? ఒప్పుకోరు, కట్ చేసేస్తారు. ఇంటర్నెల్లో రహస్య జీవితాన్ని కట్ చేసేస్తారు. ఇదొక దేవునికి ఇష్టమైన మనసా? ఇది దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నావు నువ్వు? కుటుంబంలో పాపం ఒప్పుకుంటే ఏమైంది నీకు? మళ్ళీ పబ్లిక్లో ఒప్పుకుంటారు. ఎక్కడ? పిల్లలు, భార్య, భర్త ఎవరు లేనప్పుడు మామూలుగా ప్రార్థనకి వెళ్తారు చూసారా, అప్పుడు ప్రార్థన చేయమంటారు చూసారా, అప్పుడు ఒప్పుకుంటారు. లోకంలో ఒక సామెత ఉందండి, ఇంట గెలిచి అమ్మా చెప్పండి, ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ఇంట్లో ఎలా ఉంటున్నావు నువ్వు? ఈ రహస్యంగా నువ్వు జీవిస్తున్నప్పుడు, ఇంట్లోనే రహస్యంగా జీవిస్తున్నప్పుడు దేవుడికి తెలియదా నీ రహస్య జీవితం? తెలుస్తా తెలియదా? తెలుస్తుంది. మరి తెలిసినప్పుడు తప్పు చేస్తున్నప్పుడు దేవుని రాజ్యంలో ఎలా ఉంటాం మనం? వారం ఇస్తారండి బల్ల, నెలకొకసారి ఇస్తారు కదా. నెలకొకసారి బల్లలో పాలు పంపులు పొందుకుని నెలంతా కూడా ఏం తప్పులు చేసావో ఏంటో అని చర్చించుకుని ప్రభు వాళ్ళు తీసుకుంటాం. ఓకే, తీసుకున్నప్పుడు అవన్నీ కూడా నువ్వు ఒక్కొక్క నెల దాటిచ్చేస్తున్నావు. నీ రహస్య జీవితంలో కరెక్ట్గా ఉండట్లేదు. ఏంటి పరిస్థితి? నువ్వు ఎవరికి నమ్మకంగా జీవించాలి? భర్తకి నమ్మకంగా జీవించాలా? పిల్లలకి నమ్మకంగా జీవించాలా? దేవునికి నమ్మకంగా జీవించాలా? మరి దేవునికి నమ్మకంగా జీవిస్తున్నప్పుడు నువ్వు కుటుంబంలో ఎందుకు ఒప్పుకుంటలేదు ఇట్లా పాపాలు? అంటే ఏం పాపం చేస్తున్నావో అనేది ఇంట్లో తెలిసిపోద్దానా? ఏం తప్పు జరిగిపోతుందని ఇంట్లో తెలిసిపోతుందనా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే నువ్వు ఈ లోకంలో ఎన్ని పబ్లిక్ మీటింగ్లు వెళ్ళి వాక్యం విన్నా, నువ్వు ప్రతిరోజు ఉదయకాలం ప్రార్థనకి వెళ్ళినా, ఎంత చేసినా కానీ ఇంత చేసి నువ్వు పరలోక రాజ్యంలో కనపడలేదనుకోండి, నీ పరిస్థితి అప్పుడు ఉంటుందండి, మామూలు బాధ కాదండి. ఎవరు తప్పించడం? ఇంకా అప్పుడు తప్పించే నాదుడు కూడా ఉండడు. నువ్వు ఇప్పుడే సమయం ఉన్నప్పుడే ఇప్పటి నుంచే కంట్రోల్గా ఉండాలి. ఎవరో ఏదో అన్నారని పట్టించుకోకూడదు. క్రైస్తవుడికి ఏమొస్తాయి? శ్రమలు అనేకములు, అవమానాలు అనేకములు. అవన్నీ ఏం చేయాలి? భరాయించాలి, ఖచ్చితంగా భరాయించాలి. ఎవరన్నా నేను ఏదన్నా ఒక మాట నువ్వు చేయలేని పని అన్నావు అనుకోండి, నీకు ఎంతలా కోపం వస్తుంది? కోపం వస్తుంది. మనిషి కాబట్టి, ఉప్పు కారం తింటున్నా కాబట్టి వస్తుంది. అరికాళ్ళ నుంచి నన్నిస్తే కోపం వచ్చేస్తుంది, కొట్టేయాలి, తిట్టేయాలి అనిపిస్తుంది. నా అమ్మాయిని ఇలాగ అంటారా, లేదా మా కొడుకుని ఇలాగ అంటారా అని మీ తల్లిదండ్రులు కూడా రావచ్చు. కానీ ఎవరికి వస్తాయి అవమానాలు? చెప్పాలండి, ఎవరికి వస్తాయి? క్రైస్తవుడికి వస్తాయి. ఇవన్నీ వాళ్ళు తిట్టినప్పుడు నువ్వు ఎప్పుడైతే వాటి గురించి బాధపడతావో అప్పుడు నీ దేవుడు నీ తరపున ఓదారుస్తాడు. అంతేగాని నాకు బలం ఉంది, పౌరుషం ఉంది, నేను వెళ్ళి వాళ్ళతో కొట్లాడేస్తానంటే ఇంక దేవుడు పక్కన ఉండిపోతాడు. ఇంకా
దేవుడికి సమయం ఇవ్వు. దేవునికి సమయం ఇవ్వాలి. ఎవరన్నా నేను వేరేలాగా మాట్లాడారనుకోండి, అవును మాట్లాడారా, సరే అయితే ప్రార్థన చేసుకుందాం. నీకు బాధ వస్తే బాధపడు, ఏడుపు వస్తే ఏడువు, కానీ దేవుని పెట్టిన పని అదే. అవమానాలు పడితేనే గొప్ప. అర్థమవుతుందండి మీకు? ఈ రోజు నుంచి ఎవరైనా తిట్టారనుకోండి, మీరు ఏం చేస్తారు? కొట్లాడతారా? ఆత్మానుసారులు అవుతే కొట్లాడరు. ఆత్మానుసారులు కాకుండా శరీరేచ్ఛల్ని బాగా మీ బలపరిచే వాళ్ళు అవుతే అబ్బో కర్రటికి వెళ్తారు కొట్లాటికి. అలా ఉండకూడదు. ఇక్కడ చూడండి, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 26 వరకు ఇదే వచనాలు ఉంటాయి. తర్వాత లూకా సువార్త 22:41, ఆ చోట చేరి ఆయన వారితో శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చెయ్యుడి అని చెప్పాను. శోధనలో పడకుండా మనం ఉండాలంటే ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన ఏ రకంగా ఎలా చేయాలి? ఇంటిలో ప్రార్థన చేస్తావు, నీకు సమయం కళ్ళు తెరిచి కూడా ప్రార్థన చేయొచ్చు. నువ్వు ఏదన్నా డ్రైవింగ్లో ఉన్నావు అనుకోండి, డ్రైవింగ్లో ఉన్నప్పుడు కళ్ళు, చేతులు, కాళ్ళు అన్నీ పనిచేస్తాయి, కానీ నీ నోరు ఏం చేస్తుంది? నీ మైండ్ ఏం చేస్తుంది? ఒకసారి నా వైపు చూడండి. మనం మనిషి ఇక్కడ ఉంటాం, మన ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను మీతో మాట్లాడుతున్నాను, వెనకాల ఇంకొక రౌండ్ ఇంకొక ఆప్షన్ తిరుగుతుంది, నెక్స్ట్ ఏం జవాబు చెప్పాలి, నెక్స్ట్ ఏం చేయాలని. అవునే కాదా? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఆలోచిస్తున్నప్పుడు మనిషితో మాట్లాడతాం, కానీ నెట్వర్క్ లోపల ఇంకా తిరుగుతుంది, ఇంకేదో చెప్పాలి, ఇంకేదన్నా కావాలని. ఎదుటి మనిషికి ఎలా జవాబు చెప్పాలో అని ఆ వార్త అందిస్తూ ఉంటుంది. డైరెక్ట్గా మాట్లాడుతున్నాం, నెక్స్ట్ ఏం చేయాలనేది ఇంకొక వార్త అందించేది లోపల ఉంటుంది, మైండ్లో సర్చింగ్. అలాంటిదప్పుడు మీరు గమనించాలి. మీరు బండి మీద వెళ్ళినప్పుడు కానీ, ప్రార్థనలో ఉన్నప్పుడు కానీ, బయట పని చేసినప్పుడు కానీ, ఎక్కడైనా కానీ ప్రార్థన అనేది ఈజీగా మనసులో చేసుకోవచ్చు. మనసులో ఎక్కువగా ప్రార్థనలో ఉన్నారనుకోండి, అది చాలా గొప్ప విషయం. మనసులో ప్రార్థన చేసుకోవడం చాలా గొప్ప విషయం. చాలామందికి అలవాటు ఉండదు, డైరెక్ట్గా నోటితోనే మామూలుగా ప్రార్థన చేస్తూ ఉంటారు, నోటితో చేస్తారు. కానీ మనసులో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. మనసులో ప్రార్థన చేస్తున్న వాడికి పాపం జోలికే పోడు. మనసులో ప్రార్థన చేసుకునేవాడు పాపపు ఆలోచనలే రావు. నీ ఆత్మలో ఎప్పుడు ప్రార్థన అంటూ ఉన్నప్పుడు ఇంక వేరే ఆప్షన్ ఉండదు నీకు. నువ్వు బాడీ ప్రజెంట్, ఏదో మైండ్ ఆబ్సెంట్ అంటారు చూసారా, అలాగా నీ మైండ్ ఏమవుతుంది? దేవునితోనే ఉంటుంది ఎంతసేపు కూడా. అటువంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చేశారండి? ఎంతమంది చేస్తుంటారు? ఒకసారి చేతులు ఎత్తండి. మనసులో ప్రార్థన చేసేది. ఈ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. మనసులో ప్రార్థన చేసుకుంటే వాళ్ళంత హ్యాపీగా ఎవరు ఉండలేరు. ఖచ్చితంగా దేవుడు నీ దగ్గర దేవదూతలను ఖచ్చితంగా పెడతాడు. నీ ఏ అపాయము రాకుండా కంటిన్యూ ఆయన తలుచుకుంటూ ఉంటున్నావు నువ్వు. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను మార్చేశాను ఏంటండి. మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యాలి. మెలకుగా ఉండి ప్రార్థన మనం చేయాలి. మెలకువ చూడండి, ఇక్కడ ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి వాడు అంటండి? నువ్వు శోధనలో ఉన్నావు అనుకోండి, నువ్వు వేదనలో ఉన్నావు అనుకోండి, ఎవరు సహాయం చేస్తారు? ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. నీకు సహాయం చేస్తాడు, చేయకుండా ఏమీ కాడు. ఖచ్చితంగా నీకే చేస్తాడు. ఎందుకంటే నీ మనసులోను నీ హృదయంలోనూ ఆయనకి చోటు ఇచ్చావు. అందుకని ఎప్పుడు ప్రార్థనతో ఉంటున్నావు కాబట్టి ఖచ్చితంగా నిన్ను ఫాలో అవుతాడు దేవుడు. అది కావాలి. ఇంకోటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 త్వరగా చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులు.
ఏమండి ఒక మాట చెప్తాను, బలవంతులంటే ఎవరండి? బలవంతులంటే ఎవరు? బలవంతులంటే ఎవరు? బాగా బాడీ బిల్డింగ్ చేసి కండలు పెంచేసి మంచి యాక్టివ్గా ఉండి పరిగెత్తరా బాబు అంటే మొత్తం ఇక్కడి నుంచి ఆ రాజకృకల్ప అంతా ఒక రౌండ్ వేసేసి వచ్చి ఇక్కడ నిలబడి అటువంటి వాడే బలవంతుడు? దేవుని చెప్పిన మాట ఏంటండి? తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడంటే ఒకసారి ఆలోచించండి. లోకానుసారంగా బలం వేరు, ఆత్మలో బలం వేరు. ఆయన యందు ఉన్నప్పుడే నీకు బలం ఉంటుంది. నువ్వు పాపంలో పడడానికి, పాపం వైపు చూడడానికి అసలే బలహీనుడు. నువ్వు ఎలాగున్నావు? బలం ఆత్మలో బలంగా ఉన్నావు. ఇంకా నీకు బలహీనత ఎక్కడ వస్తుంది? ఇంకా రాదు. చాలా బలవంగా ఉంటాం ఎక్కడున్నప్పుడు, ఎప్పుడున్నప్పుడు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండు. ఇక్కడ చూడండి, బలవంతులై ఉండు. ఇంకోటి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22, 23, 24, 25. ఒకసారి ఆగుదామండి. ఇక్కడ అద్దము ఎవరింట్లో ఉందండి? ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా అద్దం. దాన్ని ఎప్పుడెప్పుడు చూస్తాం మనం? పొద్దున ఎప్పుడో పనికి వెళ్ళే ముందు డ్రెస్ చేంజ్ చేసుకుని తలగట్ట దూకుని మొహం చూసుకుని వెళ్తాం. అద్దం చూసినప్పుడల్లా గుర్తుకు రావాలి నీకు. ఇక్కడ ఏమని రాయబడింది? ఎవడైనను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనిషిని పోలే ఉన్నాడు. ఈ విషయంలో మన ఆత్మలో చాలా బలపడాలండి. బలపడాలి. ఆత్మలో బలపడితేనే దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాం. ఇంక నీకు వేరే కటింగ్లు ఉండవు. ఇంక ఇక్కడ అంతా ఇదే. మీరు ఎప్పుడైనా ప్రసంగి గ్రంథం చదివారా? ఒకసారి తీయండి. అసలు ప్రసంగి గ్రంథం చదివేసి వదిలేస్తున్నారా? ఒకసారి తీయండి. మొదటి నుంచి 2 వచనాలు చదవండి. చాలండి. మీరు ఒకసారి సమయం ఉంటే ఈ రాత్రి కానీ రేపు కానీ ప్రసంగి గ్రంథం చదవండి. ఇక్కడ ఏమంటే వ్యర్థము వ్యర్థము, ఇంకేం వ్యర్థం, ఇంకేంటి జీవితం? అసలే ఆ జీవితంలో ఉన్న సారాంశం ఏంటి అసలే? చూడండి, జీవితంలో ఇంకేం చూడాలి, ఏం చేయాలి అన్నీ కూడా చూడండి. జరిగిందే జరుగుతుంది, తిరిగిందే తిరుగుతుంది. వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? అమ్మా సొలొమోను మహారాజు చెప్తున్నాడా లేదా? ఆయనేనా? ప్రసంగియా? ప్రసంగి ఎవరు, సొలొమోను మహారాజు ఎవరు? ఇద్దరు ఒకటే. ఆయన వృద్ధాప్యంలో జీవితాన్ని అంతా కూడా జీవించిన తర్వాత ఆయన అంటున్నాడు అంతే వ్యర్థమే. ఆయన ఏం చేశాడు మొదట్లో? అబ్బా, ఆయనకి ఎంతమంది అండి భార్యలు? అయ్యా అసలు చూడండి, అసలు ఆయన తెలివితేటలు చూడండి. అసలే 1000 మంది అంటే ఒక భార్యను చూసినప్పటికే అసలు భయమేస్తుంది. అసలే మామూలుగా కాదు. అసలే దడా వణుకు. ఓరు నాయను, ఆయన తెలివేంటో కానీ అసలు 1000 మంది. ఇంకా కొంతమంది ఎవరో ఉన్నారండి. 700 మంది లెక్కలు తెలిసిపోయిందండి. 700 మంది అంటే ఉపపత్నులు మొత్తం ఎంతమంది? 1000 మందా? అసలు చూడండి ఎంత జీవితంలో అటువంటి ప్రపంచంలో ఆయన అటువంటి మనిషి ఎవరు ఉండరండి? ఉన్నారా? 1000 మందిని అసలు పెళ్లి చేసుకున్నవాడు అసలు ఆయన ఏమనాలి? దండం పెట్టుకోవాలి. అసలు మామూలుగా కాదు అసలు. అయ్యో బాబోయ్, ఆయన ఏంటి అసలే? మామూలు విషయం కాదండి, చిన్న విషయం కాదు. తెలియాలని దేవుడు రాయించాడు.
తెలియాలి. ఆయన ఎంత తెలివైనాడు, భూమి మీద ఇటువంటి మనిషి లేడు అంటున్నాడు ఆయన. ఇంత తెలివైనడు, ఇంత జ్ఞానవంతుడు కూడా. నీకు ఏం కావాలని అడిగితే ఏమడిగాడండి ఆయన? జ్ఞానం. నేను మొన్న జస్ట్ ఉపమానం కింద చెప్తున్నా, మళ్ళీ మాట మీకు గుర్తు రావాలని. ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారంటే, భార్యాభర్తలు ఉన్నారు, ఒక గుడిసె వేసుకుని ఉన్నారు ఒక ఎడారిలో గుడిసె వేసుకుని ఉంటే అక్కడ ఒక బల్ల ఉంది చెట్టు కింద. ఆ చెట్టు కింద ముగ్గురు వ్యక్తులు పొద్దున్నే ఉదయం వచ్చారు. ఉదయం వచ్చి మధ్యాహ్నం దాకా కూర్చున్నారు. తర్వాత భర్త ఏమో పనికి వెళ్ళాడు, మధ్యాహ్నం వచ్చాడు. వచ్చి రాగానే ఆ భార్య ఏమందంటే, ఏమండి ముగ్గురు వ్యక్తులు అక్కడ కూర్చుని ఉన్నారు, పాపం ఎందుకో ఏం పని, మరి ఎవరి గురించి వచ్చారో ఏంటో, వాళ్ళు భోజనం చేశారో లేదో ఒకసారి అడుగుదాము, మధ్యాహ్నం టైం అయింది, ఒకసారి వెళ్ళి అడిగొద్దామండి అని. నీకేంటి అంత బాధ అని అన్నాడు. లేదండి జాలి కలుగుతుంది, వాళ్ళు ఎందుకు వచ్చారో ఏంటో, భోజనం చేశారో లేదో టైం అవుతుంది కదా, ఒకసారి అడుగుదాము, తినలేకపోతే కొంచెం భోజనం వండి వాళ్ళకి పెడదాము అని. సరే రా, నేను ఎందుకు కాదని అని చెప్పి వాళ్ళు అడిగారు. అడిగిన తర్వాత వాళ్ళ ముగ్గురు కూర్చుని ఉన్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళకి అడిగారు, రండి ఒకసారి మా ఇంటికి వచ్చి భోజనం చేయండి, చాలా టైం అయింది, 2 అవుతుంది, భోజనం చేద్దరు కానీ రండి, మీరు ఎందుకు వచ్చారు ఏంటి అని అంటే, మేము ఎందుకు వచ్చాం, నువ్వు భోజనానికి రమ్మంటే మా ముగ్గురులో ఎవరో ఒకళ్ళనే పిలవాలి, ఒకలే వస్తాం, నువ్వు మా ముగ్గురిని రమ్మంటే మేము రాము అన్నారు. ఇదేంటండి లేనిపోయింది, ఏదో గత్యంతరం లేదు కదా, చెట్టు కింద కూర్చుని ఉన్నారు కదా, భోజనం చేతి కానీ ముగ్గురు రమ్మంటే నేను రాను ఎవరినో ఒకరిని పిలవమంటున్నారు, ఇదేం పద్ధతి, వస్తారా రారా అన్నాడు. లేదమ్మా. ఎందుకు రారంట, మా పేర్లు విచిత్రంగా ఉన్నాయి, నువ్వు ఎవరిని పిలిస్తే వాళ్ళు మేము వస్తాం. ఏం పేర్లు అని అడిగారు. ఒకళ్ళ పేర్లు ఏమో ధనము, మరొకళ్ళ పేరేమో చెప్పండి తెలుస్తుందేమో అమ్మా, చెప్పగలరా? ధనం అని చెప్పా. ఇంకొకరి పేరు ప్రేమ, ఇంకొకరి పేరు 3 ఉంటాయి, ముఖ్యమైనవి ఉంటాయి. ప్రేమ అమ్మా, మీరు కొంచెం మైండ్కి పెట్టండి, ఆ మైండ్ని వదిలేసేసి నా ఎదురుగుండా కూర్చుంటే నేను ఏం చెప్పలేను. దీనికి పని పెట్టండి, ఇది కష్టపడదు, దీని మీద ఏం బత్తాలెట్టుకు మోయట్లేదు మనం. ఓకే, ఇది పని చేసేదే దాని గురించి, దీని మీద ఏం బరువు పెడుతున్నారు, ఇప్పుడు ఏం బెటర్ ముసుగేసుకుంటున్నాం అంతే. అది కూడా దీనికి ఎక్కువ పని పెట్టాలి మీరు, ఇలాంటి టైంలో పెట్టాలి. ఏ టైంలో లేదు, మంచం మీద పడుకుని తెగ ఆలోచించేస్తారు, తెల్లవారులు పనిచేసే వాళ్ళు. ఏమండి నాకు నిద్ర వస్తలేదు, ఎందుకు వస్తలేదు, ఎవరు ఆలోచించమన్నా నిన్ను, ఏమో మొత్తం లాట్లు లారీలు లోలు దించేసి వాళ్ళకి ఆలోచించేస్తారు. ఆలోచించి 1 గంట 2, 3 అయినప్పటికీ అప్పటికి నిద్ర వస్తుంది. అప్పుడు ఏం బాబు నిద్ర అట్లేదు, ఇంటికి అట్లేదు, ఆలోచనలు. ఎవడు ఆలోచించమన్నాడు నిన్ను? నా పిలిపి 4 ఏమని ఉంది, ఆలోచించారా? నోటెడ్ అయిపోవాలి వాక్యాలు. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మళ్ళా చెప్తున్నాను, సంతోషంగా ఉండండి. మనం ఎప్పుడు కూడా ఈ భూలోకంలో ఉన్నంతసేపు కూడా సంతోషం ఎక్కడుంది? చిన్న దాంట్లో కూడా సంతోషాన్ని ఎత్తుక్కోవాలి మనం. అర్థమవుతుందండి? చిన్న దాంట్లో సంతోషం ఎత్తుక్కోవాలని చెప్పి చూడమంటలేదు. అర్థమవుతుందా? ఎంతసేపు బొమ్మలాటలు చూడమంటలేదు. అది సంతోషం కాదు. సంతోషం దేవుల్లోనే ఎత్తుక్కోవాలి. దేవుల్లోనే ఉంటుంది సంతోషం మనకి, అది వెతుక్కోమంటున్నారు. అయితే ఈ ముగ్గురు పేర్లు కూడా ప్రేమ, ఓకే, విజయం, ధనం. ఈ 3 మా ముగ్గురు పేర్లు, మా ముగ్గురులో ఎవరిని పిలిస్తే వాళ్ళే వస్తాం. మీ ఇష్టం. నన్ను పిలిచావనుకోండి ప్రేమగా వచ్చి భోంచేస్తా, నన్ను పిలిచావనుకోండి ధనం, నీ ఇంటి నిండాగా డబ్బే, నువ్వు ఏది కావాలని కొనేయచ్చు, అది. కానీ జ్ఞానం, విజయం, ఈ విజయం తీసుకున్నానుకో ఏ పని చేసినా విజయంగా మొత్తం గెలిపే నీది, ఈ ప్రపంచాన్ని జయించవచ్చు అలెగ్జాండర్ లాగా అని అన్నారు. వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి భార్యాభర్తలు, అబ్బో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పి ఆలోచించుకుంటా ఉన్నారు. మనం ఏం చేద్దాం, విజయాన్ని పిలిస్తే మొత్తం అంతా విజయమే కదా మనకి అని. భర్త అంటాడు విజయం అంటే మళ్ళీ తర్వాత మనకి ఏదైనా కోల్పోతామేమో, విజయం ఉంటే విజయం ఓకే, కానీ ఇక్కడ ఈ 2 లేకపోతే ఏం చేయాలి అని ఒకరికొకరు ఆలోచించుకుని సరే అని చెప్పి ఒక మాటగా నిర్ణయంగా తీసుకున్నారు భార్యాభర్తలు. అది ఏ మాట చెప్పగలరా? ప్రేమ. ఆ ప్రేమ వెనకాల ముగ్గురు వచ్చేస్తున్నారు భోజనానికి.
ఇదేంటి నేను ఒక్కదాన్ని పిలిచాం కదా మీరు ఎందుకు వస్తున్నారంటే, నువ్వు పొరపాటుని నన్ను విజయాన్ని పిలిచినా మేము ముగ్గురు రాం. ఓకే, విజయము అంటే చూడండి ఎంత రహస్యం దాగుందో ఈ స్టోరీలో. ప్రేమను పిలిచాడు కాబట్టి వాళ్ళ ముగ్గురు కూడా ప్యాకేజ్ కింద వచ్చేసారు. చూడండి ఒక మాట చెప్తా, నాకు ఆల్రెడీ ఒకటి తిరుగుతుంది, ఒకటి ఇంకోటి చెప్పమంటుంది, నేను నోటితో మాట్లాడుతున్నా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి మాట్లాడుతున్నాడు. ఓకే, అయితే ఈ రహస్యాలు మీకు తెలియాలి. వెళ్ళిన తర్వాత ప్రేమకి ప్యాకేజ్ ఉంది, ప్రేమ వచ్చింది కాబట్టి ముగ్గురు వచ్చి భోజనం చేశారు, సరిపోయింది, అక్కడ క్లోజ్. ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, మార్కెట్లో ఫ్రీ అనే వస్తువు ఉంటే మీరు కొనాలనుకుంటారా, కొనొద్దు అనుకుంటారా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఇది కొంటే ఇది ఫ్రీ. ఓకే, పరుపు కొంటే దిండులు దుప్పడే అన్ని ఫ్రీ అని. ఈ ఫ్రీ అనే మాట మీకు ఇష్టమా కాదా? ఏమండి, మీరు అలా కాదు, చేతులు ఎత్తండి, ఇష్టమన్న వాళ్ళు చేతులు ఎత్తండి, ఫ్రీ అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మీరు మిమ్మల్ని ఏం కొట్టడే తిట్టట్లేదు, జస్ట్ మీకు అవగాహన తెలుస్తుంది. ఫ్రీ అన్నయ్యకి ఇష్టమైన వాళ్ళు, ఫ్రీ అన్నవాళ్ళు ఇష్టం. నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా? ఫ్రీగా వాళ్ళు ఇస్తున్నారు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటున్నారు. ఓకే, ఒక చీర కొంటే 4 చీరలు ఫ్రీ అన్నారు అనుకో, పక్కన ఏం చేస్తారు, మొత్తం మైండ్ అంతా తిప్పేస్తారు. ఓకే, ఒక మాట గమనించండి, ఈ లోకంలో ఏది ఫ్రీగా రాదండి. వాడు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నాడు నీకు? ఏం ఆలోచించావు అసలే? మొత్తం మట్టి బుర్ర వేసుకుని వాడు ఫ్రీ అన్నాడని వెళ్ళిపోతావా? 4 చీరలు అన్నప్పుడు ముక్కలు చీరలు ఇస్తాడు, ఇంటికి వచ్చాక అంబులు అబోదిబో అని కొట్టుకుంటూ మళ్ళీ వాపస్ ఇచ్చేయాలని చెప్తావు. ఫ్రీ అనేది మహా డేంజర్ అండి. ఈ లోకంలో ఫ్రీగా ఏది తీసుకోకూడదు. అంటే నీ ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోతుంది? మాస్టర్ మైండ్ అసలు నీకు లేదా? దేవుడికి నీ జ్ఞానం లేదా? ఆలోచించే శక్తి లేదా నీకు? దేవుడు చక్కగా కాళ్ళు చేతులు ఇచ్చాడు, చక్కగా మైండ్ ఇచ్చాడు, ఆలోచించి తెలివిగా మనం ఉండాలి. ఏదో మంచి వస్తువు తీసుకోవాలి. ఫ్రీ అన్నాకాడ ఎలాగెళ్తాం మనం? అది మంచిది కాదు. వాడంత తెలివి తక్కువడా? అంటే మిమ్మల్ని ఎంత డోకరా కొడుతున్నాడు మీకు అర్థమవుతుంది ఒకసారి? వాడు ఎంత ఎలా చేస్తున్నాడో. వాడు ఫ్రీ అంటే వాడి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది? ఇప్పుడు మొత్తం పాత చీరలు కొత్త చీరలు మొత్తం అన్నీ జనాల్లోకి దోసేయాలి, ఏం పని లేదు వాడికి. మైండ్ ఉపయోగించాడు వాడు. మీరేం చేశారు? మైండ్ని ఎక్కడ పెట్టారు? మొక్కల్లో పెట్టి రయ్యమంటే వెళ్ళిపోయారు అంతే తెచ్చేసుకుంటాకి. అంటే వీళ్ళందరూ ఎర్రోళ్ళు, ఆ షాప్లో వాళ్ళందరూ ఇంత రేట్లు పెట్టేశాడు, వాడు ఒక్కడే ఆఫర్ పెట్టాడు, అరే వాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళిపోదామని. అది తెలియలేదా తింగరోడా? ఆలోచించండి, అసలు మీరు మైండ్ పెట్టి ఆలోచించండి. ఇది మంచిదేనా? ఎవడిస్తాడండి ఈ లోకంలో? నువ్వు ఇంటి పక్క ఆవిడికి 10 రూపాయలు ఇస్తేనే 10 రోజులు గ్యాప్ ఉంటుంది నీకు, ఫ్రీగా వదలలేవు. ఆ 10 రూపాయలు ఎప్పుడు ఇస్తుంది, 10 రూపాయలు ఎప్పుడు ఇస్తుంది అని. అలాగో ఎలాగో మొత్తం మీద కూరగాయలకి వెళ్ళినప్పుడు ఏమ్మా మొన్న 10 రూపాయలు తీసుకుని అడిగేస్తారు. అదే 10 రూపాయలు వదలవు, నువ్వే వదలవు, ఆడు ఎలా వదులుతాడు నిన్ను? వాడు మైండ్కి పెట్టాడు వర్క్, మీరు మొగాల్లో పెట్టుకుని వెళ్ళిపోయారు అంతే. ఈ లోకంలో ఏది ఫ్రీగా రాదు, ఏది కూడా. ఇక చూడండి, ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా ప్రతిదీ కష్టపడే తెచ్చుకోవాలి. కష్టపడిందే. చూడండి, ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, మీకు అన్నీ తీసి చెప్పాలంటే టైం సరిపోదని చెప్పి ఫాస్ట్గా చెప్తున్నా. మనం ఈ లోకంలో ఎంత సంపాదించాము, ఎంత దాచిపెట్టాము, ఎంత తింటున్నాము ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు కూడా జ్ఞానవంతుడంట, దేవునికి ఇష్టమైన బిడ్డలంట ఏం చేస్తారు? దేవుని బిడ్డలు ఎంత సంపాదించారో అంత ఖచ్చితంగా వాళ్ళే తిని వెళ్ళిపోతారు. అదే కొంతమంది ఉంటారు, వాళ్ళు సంపాదించి లోట్ల కింద పెట్టేసిన తర్వాత వాడు సంపాదించమే ఆడు బతుకు, తినేవాళ్ళు ఇంకొకళ్ళు, వీడు దాచిపెడతాం వరకే, తినేవాళ్ళు ఇంకొకళ్ళు. దేవుని బిడ్డలు అలా ఉండకూడదు, ఆలోచించాలి. ఫ్రీగా వచ్చిందా అని చెప్పి ఇక అన్ని సామెతలే ఇవన్నీ అంతే. అందరు పెద్దోళ్ళు మొత్తం అనిపించి ఫ్రీగా వస్తే పెనాలు తాగి, ఫ్రీగా వస్తే పెనాలు ఎందుకు తాగుతాడు? మాట అంటే ఎవడన్నా తాగుతాడు అసలు? అండి, ఎవడన్నా తాగుతాడు అసలు? ఈ మాటకు అర్థం ఉందా? ఫ్రీగా వస్తే ఫెనాయిల్ అంటే మాట చూడండి ఎలా ఉందో అసలు. ఫెనాయిల్ ఎవడో తాగుడు, ఇది ఫెనాయిల్, ఇది వాటర్ బాటిల్ అంటే తాగుతాడు అసలు? ఫ్రీయే మంచినీళ్ళు డబ్బులు, పోనీ ఇది కూడా ఫ్రీయే మంచినీళ్ళు అంటే ఏం తాగుతాడు? మంచినీళ్ళే తాగుతాడు.
పెనాలు ఎందుకు తాగుతాడు? మరి ఇంత తెలివి ఉన్నప్పుడు నువ్వు ఫ్రీ అన్న దానికి ఎందుకు వెళ్తున్నావు? ఎంతమంది ఎత్తారని చేతులు? ఇప్పుడు ఆలోచించండి. మనం 10 రూపాయలు ఎదుటి వ్యక్తికి ఫ్రీగా వదలలేని వాళ్ళు, వాడు ఏదో ఇంత షాపు పెట్టుకుని మొత్తం బొమ్మలు అన్ని లైట్లు వేసేసి వాడు ఫ్రీ అంటే పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాం మనం. ఫ్రీగా ఎవడిచ్చినా వాళ్ళు తీసుకోకుండా, అసలు ఫ్రీగా ఎవడిచ్చినా తీసుకోకండి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే ఉపవాసం ఎలా ఉండాలి ఏంటి అనేది యాకోబు రాసిన పత్రిక ఇదే 23వ వచనం కానీ చదవండి. యాకోబు పత్రిక 1 ఎవడైనాను ఓకే, ఇది క్రియల్లో ధన్యుడగును. క్రియల వల్ల మనం క్రైస్తవుడు ఎప్పుడు కూడా క్రియల్లో చేయాలి. ఒకసారి ఒక మాట అడుగుతా, దేవునికి మందిరంలో ఎంతమంది పనిచేస్తారండి? మందిరంలో ఎంతమంది పని చేస్తారు? అంటే మందిరంలో పని ఏముంటుందండి? పని ఏముండదండి. సరే, నువ్వు దేవునికి సమయం ఇచ్చే టైము ఎలా ఉండాలి అంటే ఒంటరిగా ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో మాట్లాడతారు. కంటిన్యూగా దేవుని మందిరంలో ప్రార్థన ఎవరో ఒకరు చేస్తూ ఉండాలి. సమయం చైన్లాగా తిరుగుతూనే ఉండాలి. ఇప్పుడు 1 గంట ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఆవిడ దేవుడితో మాట్లాడుతుంది. ఈ గంట అయిపోయిన తర్వాత ఇంకొక ఆవిడ, అలాగా కంటిన్యూగా ప్రార్థన చేస్తూ ఉంటే అది దేవుణ్ణి దగ్గరగా మనం జీవిస్తాం. దేవుని అనుభూతిలోకి వెళ్తాం, చాలా దగ్గరగా జీవిస్తాం. అంటే చూడండి, దేవుడు మనం అన్యోన్యంగా ఉండాలి అంటే, కలిసిమెలిసి ఉండాలి అంటే ఎంత దగ్గరగా ఉండాలి? ఎన్నిసార్లు కలుస్తాం? ఇప్పుడు కుటుంబంలో ఒక వ్యక్తి దుబాయ్ వెళ్ళిపోయాడు అనుకోండి, 2 సంవత్సరాల దాకా రాలేదు. వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుంది? చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు కలుసుకోవాలా, ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటారు. కానీ దేవునితో మాట్లాడాలి అంటే చాలామందికి బద్ధకము, నీరసము, అసలు హుషారుండరు. అలా ఉండకూడదు. మనం ఎప్పటికప్పుడు వెలిగించబడాలి, ఎప్పటికప్పుడు వేడివేడిగా ఉండాలి. మీకు వేడన్నం ఇష్టమా, చెద్దన్నం ఇష్టమా అమ్మా? వేడన్నమే ఇష్టం. వేడివేడిగా పచ్చడి వేసుకుని శుభ్రంగా తింటూ ఉంటారు. కానీ చూడండి, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చాలా హుషారుగా రావాలి. మనం ఒక ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. ప్రార్థనలో తెలుసా అండి, అప్పుడప్పుడు టీవీలో చూస్తారు అడ్వర్టైజ్మెంట్లు అయ్యని. వాడు ఎవడో బస్సు వేసిన ఇలా కూర్చుని ఇలాగ అంటాడు కళ్ళు మూసుకుని. వాడు ఏం చేస్తున్నట్టు? వాడు ఏదో లోకంలో ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక సౌండ్ ఇస్తూ ఉంటారు, నువ్వు ఎక్కడో మొత్తం లోకంలో తిరుగుతున్నావు, నీ బాడీ ఇక్కడే ఉంది, నీ మైండ్ అంతా మొత్తం ప్రపంచంలో ఎక్కడో ఒక మూలన ఎక్కడో ఉంది అన్నట్టుగా వాడికి ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటారు. మన దేవుడి దగ్గర అలా చేయక్కర్లేదు. నువ్వు ఇక్కడికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఒక్కడవే కాదు ప్రార్థన చేసేది, నీతో పాటు దేవదూతలు కూడా ఉంటారు. నీ కనపడరు కానీ నీ సహాయం చేస్తారు. అంత ప్రార్థన ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు తెలుసుకోవాల్సింది, నీ తీర్మానం ఏముంటుంది ఈ రోజున అంటే. మనం చూడండి, చిన్న చిన్న ఆటలకే ఏదో మనం ఆశపడతా ఉంటాం, కానీ దేవుడు పెద్దది ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ రోజున ఉపవాసం ఎంతమంది అయితే ఉపవాస ప్రార్థనలో ఉన్నారో, ఎంతమంది అయితే ఉంటున్నారో వారందరికీ ఒక మాట, ఇదే ఉపవాసం కంటిన్యూ చేయమంటలేదు నేను, కానీ ఏదైతే మీరు ఆ సంఖ్యల నుంచి బంధాల నుంచి విడుదల పొందలేకపోతున్నారో వాటి కొరకు, ఓకే, వాటి కొరకు మీరు ప్రార్థన చేయండి. అంటే వాటి కొరకు అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం వల్లనే మీరు ఏదైతే రహస్య జీవితం జీవిస్తున్నారో, తల్లిదండ్రులకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా, భార్యాభర్తలకు తెలియకోకుండా, ఒకరికొకరు తెలియకోకుండా నీ మనసులో ఏముందో పబ్లిక్ ఉండాలి.
నీ జీవితం ఎలా ఉండాలో తెలిసిన పుస్తకంలాగా ఉండాలి. నువ్వు నవ్వునా ఏడ్చినా రహస్యంగా జీవించడం నేర్చుకోవద్దు, అది మంచిది కాదు. రహస్యంగా ఎక్కడ జీవించాలి? దేవునిలో ఉండాలి మనం. రహస్యంగా అంటే రహస్యంగా తలుపులు వేసుకుని ప్రార్థన చేయమన్నాడు దేవుడు. పబ్లిక్లో చేయమన్నాడా? నేను ఉపవాసం ఉంటున్నానండి అని చెప్పి అందరికీ తెలియాలనా? నేనేం చెప్పా? ఈ చేతిలో ఉన్నది ఈ చేతిలో తెలవకూడదని చెప్తున్నాడు దేవుడు. కనీసం నువ్వు ఉంటున్నావా లేదా అనేది నీ మొహంలో కవలికలు తెలిసిపోతున్నాయి. అలా ఉండకూడదు. అంటే నువ్వేమున్నట్టు ఇప్పుడు ఇక టైం ఎప్పుడు అవుద్దా, ఎప్పుడు అన్నం తిందామా, ఈ టైం అయిపోతుందా, అవి టైం దాటినమ్ముంటున్నాయి, ఇంకేం లేదు, ఇంకా తినేడు. మళ్ళీ ఏమని పడుకున్నప్పుడు ప్రార్థన చేసుకోవడం, మళ్ళీ తెల్లారిపోతుంది. అంటే ఇంక రేపు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏం తినకూడదే, ఈ ఆలోచనలు రాకూడదు. ఈ ఆలోచనలు వస్తే నువ్వు ఉపవాసన చేసింది వ్యర్థమైపోతుంది. చూడండి, మీరు ఎప్పుడు కూడా గెలుపులోనే ఉండాలి, గెలుపులోనే ఉండాలి. అంటే మనము దేవుని రాజ్యం పొందుకుంటున్నాం అన్నదే కావాలి. ఈ లోకంలో వచ్చే శ్రమలు అంతంత మాత్రమేనండి. వీటిని నా డోంట్ కేర్ లెక్క చేయొద్దు, అసలు లెక్క చేయొద్దు. ఆఖరిగా ఒక మాట చెప్తా మీకు. దేవుని రాజ్యంలో ఉండాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, అవునండి. దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరు ఉండాలి, నేను ఉండాలి అనుకుంటారు. దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఇంకొకసారి చెప్తా, 2 మాటల్లో నేను ముగిచ్చేస్తా. ఆ దేవుని రాజ్యం వెళ్ళాలి అంటే దేవుడు ఏదైతే ఎంత నిష్టగా ఉండాలో, ఎలా ఉండాలో అన్నీ చెప్తున్నాడు. ఒక్కొక్క మాట చెప్తున్నాడు. అయితే దేవుని మార్గం ఎలా అంటే ఇరుకు మార్గం కదా. ఆ ఇరుకు మార్గంలో వెళ్ళేటప్పుడు చాలా శ్రమలు వస్తాయి. మనం దేవుని రాజ్యంలో ఉండాలంటే ఒకటి, అవమానించబడాలి. గుర్తుపెట్టుకుని, అవమానించబడాలి. అవమానం ఇచ్చిన తర్వాత రిప్లై గొడవకి వెళ్ళకూడదు, ఓకే. తర్వాత దేవునికి ఖచ్చితంగా సమయం ఇవ్వాలి. నువ్వు ఇంట్లో నీ భార్యకి ఇచ్చినా, నీ పిల్లలకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా తర్వాత సంగతి, ఫస్ట్ దేవునికి ఇవ్వాలి. దేవుని పని అన్నప్పుడు చర్చిలో పడిపోవాలంతే. దేవుని పని అన్నప్పుడు ఇంకా రెండోది ఆలోచించకూడదు. ఈ 2 ఖచ్చితంగా పాటించాలి. డబ్బు అంటారా? దేవునికి డబ్బు లేదా? ఏమండి, దేవుడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. దేవునికి డబ్బు లేదా? అన్నీ ఉన్నాయి. కానీ దేవుడే నిన్ను పుట్టించినప్పుడు దేవునికే సమయం లేదని చెప్తున్నావు అంటే నేనేమనాలి? అసలు ఆలోచించండి. దేవునికి సమయం ఇవ్వాలి అంటే, సమయం అంటే నీ 24 గంటలు దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి కొంత సమయం దేవునికి వాడబడాలి. బాప్తీసం తీసుకున్న తర్వాత, ప్రభు బలలో పాలుపంపులు పొందిన తర్వాత మనం ఏం చేయాలంట? సువార్తనే అమ్మా ప్రకటించాలా వద్దా? అంటే సేవకుడు ఒక్కడే ప్రకటిస్తే నువ్వు వినటం వరకేనేనా? నువ్వు ఎప్పుడు మాట్లాడతావు? నీ నోరు ఎప్పుడు తెరుచుకుంటుంది? నువ్వు ఎప్పుడు ప్రసంగాలు చేస్తావు? నువ్వు ఎప్పుడు దేవుని కొరకు వాడబడతావు? ఒకసారి ఆలోచించండి. ప్రభువుల్లో పాలుపంపులు పొందుతుంటాం, కానీ అది ఒక్కసారి ఆలోచించండి. వాడబడాలి ప్రతి ఒక్కరు కూడా. చూడండి, ఒక మాట రాసి ఉంటుంది, సర్వ సృష్టికి వెళ్ళి చెప్తారా? ఏం చేయమన్నాడు? సువార్త ప్రకటించి వాళ్ళందరినీ ఏం చేయమన్నాడు? ఎవరు శిష్యులుగా చేయమన్నాడు? అమ్మా, ఆయన శిష్యులుగా చేయమన్నాడు. ఆయన శిష్యులుగా చేయమన్నాడా, విశ్వాసులుగా చేయమన్నాడా? ఆ మాట ఏమని రాస్తుంది అక్కడ? ప్రతి ఒక్కరు శిష్యులుగా చేయమన్నాడు. శిష్యుడు అనేవాడు ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాడా, లేకపోతే గురువుగా బోధిస్తూ ఉంటాడా? శిష్యుడు నేర్చుకుంటాడు కదా. నేర్చుకున్న తర్వాత అది మనం ఏం చేయాలి అనేది మనకు ఆల్రెడీ అర్థమవుతుంది, ఓకే. ఇప్పుడు బాప్తీసం తీసుకున్న తర్వాత ఆల్రెడీ నువ్వు సేవలో ఉన్నట్టే. నువ్వు ఒక సేవకుడి సహకరించాలి ఖచ్చితంగా. నీ పని ఏంటి? ప్రార్థనలో ఎంతగా ప్రార్థన చేస్తున్నావు? సేవకుడికి ఒక సహకారిగా ఉండాలి. సేవలో ఒక్కొక్కరు పాలుపంపులు పంచుకోవాలి. ఇప్పుడు ఏది వచ్చినా కానీ, ఒక మీటింగ్ ఉందనుకోండి, ఆ మీటింగ్లో నీ పాత్ర ఏంటి, వీళ్ళ పాత్ర ఏంటి, ఆయన పాత్ర ఏంటి, అవన్నిట్లు కూడా అటాచ్మెంట్ ఉండాలి. ఏం లేదులే, నాకు దూరం అయిపోయింది, మీటింగ్ స్టార్ట్ అయినప్పటికీ, వాకింగ్ చెప్పేటప్పటికి నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుని మళ్ళీ వచ్చేస్తాను, అది కాదు.
నీ పాత్ర ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే చూడండి, అందుకని మీరందరూ కూడా రేపు పరిచర్య చేయవలసిన వారే. ఇవన్నీ చేస్తేనే దేవుని రాజ్యంలో ఉంటాం. లేదండి, నేను పరిశుద్ధంగా ఉంటున్నా, ఏ పాపం చేయట్లేదు, నేను ఇంట్లోనే ఉంటాను, నేను ఏ పాపం చేయట్లేదు, నేను ఇంట్లో ఉంటానంటే కుదురుతుందా? ఏం చెప్పాడైనా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఈ చెప్పిన వాక్యంలో మీకు ఎంతవరకు స్టోరేజ్ అయిందో, ఎంతవరకు మీ మనసులో కదిలింపబడ్డాయో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరందరూ కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రార్థన ద్వారా ముగించబడుతుంది. సమయం ఉంటే ఎప్పుడైనా కానీ ఒక రోజంతా క్లాస్ పెడతా, మీరు అందరూ వస్తారా? ఏమంటారు? వస్తారా? చూద్దాం. ఒక రోజంతా అంటే పొద్దున 10 గంటల దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల వరకు. పరలోక రాజ్యం ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? పరలోక రాజ్యంలో ఎన్ని సంవత్సరాలు ఉంటాం మనం? అమ్మా అర్థం కాదు, ఒకళ్ళు చెప్పండి. యుగాలు లెక్కలేదు ఇంకా. మరి పరలోక రాజ్యంలో ఏం పని ఉంటుంది మనకి? అమ్మా దేవుణ్ణి స్తుతించడమే. మరి పరలోక రాజ్యంలో యుగాలు అక్కడ ఉండాలంటే ఈ లోకంలో ఎంత టైం ఇవ్వాలి దేవునికి? అప్పుడు ఏదన్నా జాబ్కి వెళ్తున్నప్పుడు, పోలీస్ జాబ్కి వెళ్ళినప్పుడు ట్రైనింగ్ ఉంటుంది కదండి. రన్నింగ్ చేయాలి, అక్కడికి ఇక్కడ దూకాలి, చేయాలి, ఇవన్నీ కూడా వార్మప్ ఉంటాయి. ఇవన్నీ నేర్చుకోవాలి. మనం కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే దేవుణ్ణి ఎలా స్తుతించాలో, ఎలాగ ఆరాధించాలో, దేవుని పనిలో ఎలాగ నిమగ్నమైపోయి ఉండాలో అట్లా ఉంటేనే రేపొద్దున అక్కడ ఛాన్స్. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభువా. సర్వశక్తివంతుడా, సర్వాధికారి, నీ కొందనాలు. మా ఎడలో గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడవు, మా పట్ల ఉన్నతమైన ఆలోచన కలిగిన దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, ఈ సమయంలో నాయన ఇప్పుడే ఈ బిడ్డలతో నాయన ప్రభువా మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో ప్రభువా ఇంతవరకు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. నీ వందనాలు. నీ రాజ్యంలో చోటు సంపాదించుకోవాలంటే ఈ లోకంలో ఏం చేయాలో, ఏమి విడిచిపెట్టాలో, ఏమి పొందుకోవాలో అవన్నీ కూడా చాలా స్పష్టంగా మాతో మాట్లాడారు తండ్రి. నీకు ఇష్టమైనవి మేము ఈ లోకంలో సంపాదించుకోవాలి, నీకు ఇష్టం లేని అన్నీ కూడా అవన్నీ మాలోంచి తొలగించండి దేవానికి స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీ వందనాలు తండ్రి. ఈ లోకంలోకి ఎలాగొచ్చామో అలాగే నాయన ప్రభా, ఈ లోకంలో ఏం చేయాలో, ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో మాకు నేర్పించారు. కానీ నాయన ప్రభా ఆ రాజ్యంలో చేర్చబడాలంటే ఆ చేర్చబడే రూటు మేము కనుగొని మమ్మకు మేము సిద్ధపరచుకుని మా పరిశుద్ధతను మేము కాపాడుకుని నీ రాజ్యంలో చేరులాగున మేము ఉండులాగున ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు. బిడ్డలు నాయన ప్రభా దీవించండి, ఆశీర్వదించండి, మెండైన దీవులు దాయిచ్చండి. ఆయన కొంతమంది నాయన ప్రభు ఉపవాసం ఉంటున్నారు తండ్రి. ఏటి విషయంలో నాయన ప్రభా వాళ్ళు ఉపవాసం ఉంటున్నారో అవన్నీ కూడా నెరవేర్చిన దేవానికి స్తోత్రాలు ప్రభా. ఆయన ఇంకా బలంగా ప్రార్థించిన కృప దయచేయండి తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. నీ సేవకుని జ్ఞాపకం చేసుకున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. నీ సేవకురాలు జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీకు వందనాలు. ఆయన అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా ఆ బిడ్డలను వాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఆయన మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నీకు వందనాలు. నూతనాత్మలు నడిపించమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు ప్రభా. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుని అన్నింటిలో తోడుగా నేడుకొని బలపరచుకున్నాను. యేసు పరిశుద్ధ ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.